మిడిల్ ఆఫ్ ద గ్రౌండ్ రావాలి. ఇక్కడ అందరూ నిల్చుంటున్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు బాయ్స్ ఉన్నారు. లైన్ ఉన్నారు, మీరు కూడా నిల్చోవాలి. చదవానికి ఇంట్లో ఒకళ్ళ విధాలు ఒక నిల్చుందమ్మా. విత్ ఫిజికల్ డిస్టెన్స్ by following the COVID precautions, please stand. You are having a mask, please wear it. Saint Teresa College girls, please mix the line here. Please come here. మీరు కూడా బాయ్స్ అక్కడ ఫామ్ చేయండి. చిన్నగా ఉండండి. ఫస్ట్ లైన్ చూడమ్మా, ఆడపిల్లలు లాస్ట్ లో కవర్ చేయండి. మ్యాన్ టు మ్యాన్ కవర్ చేయండి. మ్యాన్ టు మ్యాన్ కవర్. గుడ్. యూ మ్యాన్ టు మ్యాన్ కవర్ చేయండి అమ్మా. ఈ లైన్ కూడా మ్యాన్ టు మ్యాన్ కవర్ చేయాలి. ఇప్పుడు వంకరగా ఉందమ్మా. సెయింట్ టెరిసా కాలేజ్ గర్ల్స్, సెయింట్ టెరిసా కాలేజ్ గర్ల్స్ ఇక్కడ మేడం సెంటర్ ఆఫ్ ది కోర్టుకి రండమ్మా. మీరు కూడా వెనకెళ్ళండి. ఒక లైన్ ఫామ్ చేయండి. చిన్న అటెలు ఇవాళ ఎట్టుంటే అటు ఉండు, తప్పిపోతాం. దూరంగా టీచర్స్ ఉంటే ఒకరు ఇక్కడికి వచ్చేస్తారా? టీచర్స్ ఉంటే ఇక్కడికి వచ్చేయండి అమ్మా, ఎదరికి వచ్చేయండి. 2 నిమిషాలు. అంతా మన డియర్ స్టూడెంట్స్, అంతా ఆనరబుల్ లెక్చర్స్ అండ్ టీచర్స్, మనం ఈరోజు పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా అందరం ఈ జరుగుతున్న ఒక 10 విధాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. ఏదేమైనా కానీ మన పోలీసు బోర్డర్లో ఉండండి, లేకపోతే విత్ ఇన్ ద కంట్రీ జరుగుతున్నటువంటి దుష్ట శక్తులను ఎదిరించడంలో కానివ్వండి, న్యాచురల్ కలామిటీస్లో కానివ్వండి, కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితుల్లో వైరస్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ప్రజలకు సేవలు అందిస్తూ చాలా విధాలుగా వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయి, అట్లాగే వాళ్ళ యొక్క కుటుంబాలకు దూరమై వాళ్ళ అనారోగ్యం పాలైనా కానీ మళ్ళీ కోలుకుని మళ్ళీ డెడికేటెడ్గా కోవిడ్ పేషెంట్లకి అలాగే ప్రజలకి సేవ చేస్తూ కొంతమంది అయితే ప్రాణాలు కూడా వదిలేశారు. వాళ్ళ త్యాగానికి నిరతిగా మన ఈ ప్రోగ్రాంలన్నీ వాళ్ళని స్మరించుకుంటూ చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ పెట్టినటువంటి 15 స్టాల్స్ లో పోలీసుకు సంబంధించిన అనుబంధ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కలిసి వాళ్ళ యొక్క టెక్నికల్ ఎక్విప్మెంట్ వీటన్నిటితో మనం నేర పరిశోధనకు కానీ, నేరాలను ప్రివెంట్ చేయడానికి కానీ, అట్లాగే ప్రమాదాలకు కానీ, ఏదైనా దోపిడీలు, దొంగతనాలు, హత్య నేరాలు, వైట్ కాలర్ అఫెన్సెస్ ఇటువంటి అన్నిటిలోనూ కూడా ఈ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసి సమాజానికి ఎంతో సేవ చేస్తా ఉన్నాయి. అలాగే అత్యున్నతమైన త్యాగం ఏంటంటే ప్రాణత్యాగం. అత్యున్నతమైన త్యాగం ప్రాణత్యాగం. ఇంకా అంతకంటే మనం త్యాగం చేయగలిగింది
లేదు. అలాగా మన జిల్లాలో ఒక 11 మంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ భవిష్యత్తు తరాలకి వాళ్ళ యొక్క త్యాగం అనేది ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. అందుకని మనం కూడా వాళ్ళు ఎక్కడ ఏ లోకంలో ఉన్నా వాళ్ళ గురించి మనం ఒక్కసారి స్మరించుకుంటూ పోలీస్ అమరవీరులకు జోహార్, పోలీస్ అమరవీరులకు, పోలీస్ అమరవీరులకు, పోలీస్ అమరవీరులకు, పోలీస్ అమరవీరులకు. అట్లాగే మన జిల్లాలో ఒక 11 మంది మన ఈ చనిపోవడం జరిగింది. ఈ అమరులైనారు. వాళ్ళందరి యొక్క ఆత్మ శాంతించాలని అన్యదా భావించొద్దు. మిమ్మల్ని అందరినీ కొంచెం ఎండగా ఉంది నుంచోబెట్టినందుకు. అందరం కూడా దయచేసి ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. వాళ్ళ ఆత్మ శాంతి కోరుతూ, వాళ్ళ యొక్క కుటుంబ సంక్షేమం కోరుతూ, మనందరం కూడా వాళ్ళ త్యాగాన్ని స్మరించుకుంటూ, ఒక్కసారి మనసులో స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దాం. 1 minute మౌనం పాటించాలి. విజిల్ వేసిన వెంటనే వాళ్ళ కళ్ళు మూసుకోండి, స్టార్ట్ చేయండి. మన విజిల్ వేసిన వెంటనే కళ్ళు తెరవండి. టెన్షన్, స్టెనెక్టివ్, టెన్షన్, రెడీ. ఓకే. జోహార్ జోహార్, జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్, జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్. వెరీ మచ్. నేర్చుకోండి అమ్మా, చెప్తారు మా ఇన్స్ట్రక్టర్స్. ఆల్రెడీ స్టార్స్ విజిటింగ్ లో ఉన్న వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇంట్రొడక్షన్ అసలు అవ్వకుండా ఉన్న స్టూడెంట్స్ టెంట్ కింద కట్టి కూర్చుంటారు. ఓపెన్ హౌస్. Does anybody know why we are organizing this open house today? Anyone? Have you read what is written here? Police Commemoration Day. That means Police Martyrs Remembering Day. The main duty of police is to protect the law. Recognize the law breakers. Yes or no? We will recognize law breakers where problem is going to arise. We will recognize that. పనిష్ చేయడం జరుగుతుంది. వై? బికాస్ దే హ్యావ్ నాట్ టాట్ యూ నాట్ టు రైడ్ ఎ బైక్ బికాస్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ లైసెన్స్, ప్రాపర్ లైసెన్స్, ఆథరైజ్డ్ లైసెన్స్. అవునా? ఎందుకు మీకు అంటే రెస్ట్రిక్షన్? మీకు లైసెన్స్ లేదు అని అంటే మీకు అంత ఏజ్ రాలేదు, ఆ బైక్ ని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ మీకు ఉండదు. మేబీ యూ హ్యావ్ లర్న్డ్, బట్ కాన్స్టెంట్ గా మీరు డ్రైవ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మాకు కూడా ఉండదు, ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా ఉండదు. దానివల్ల యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అవునా కాదా? బయోడేటా మొత్తం వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ లీడింగ్ టు ది ఉమెన్ హెరాస్మెంట్ కేసెస్. నీ ఫోటో పెట్టి ఇప్పుడు మార్ఫింగ్ జరుగుతుంది. నీదే బాడీ, ఎవరిదో ఫోటో, ఎవరిదో బాడీ నీ ఫోటో మార్ఫింగ్ చేస్తున్నారు, నీకు తీసేసే వీడియోస్ కనిపిస్తున్నారు. అవునా కాదా? నువ్వేమో దాన్ని భయపడిపోతావు, అమ్మో నాకేంటి ఇలాంటి వీడియోస్ వచ్చినాయి, కానీ నువ్వు చేయలేదు. హ్యాకింగ్ టుడేస్ ప్రాబ్లం. నీ యొక్క అకౌంట్ హ్యాక్ అయిపోతుంది, నీ యొక్క పాస్వర్డ్ తెలిసిపోతుంది, నువ్వు ఎవరెవరిని చూస్తున్నావు, ఎవరిని చేస్తున్నావు. ఇంపార్టెంట్ గా ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోతాం, ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి చెప్దామనంటే దానికి పాస్వర్డ్ ఉంటుంది కదా. ఎవరైనా ఫోన్ చేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇమీడియట్ గా చేసిన ఫోన్ ఏమైనా ఉందా, కొంచెం ఫోన్ చేసి చెప్తామనంటే మన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను ఫోన్ చేయడానికి కూడా నాకు ఛాయిస్ లేదు కదా. నేను ఒక పాస్వర్డ్ పెట్టుకున్నా, ఆ పాస్వర్డ్ నాకు తప్ప నీకు తెలియదు, ఎవరికి తెలియదు. అలాంటి కేసులు ఈ పాస్వర్డ్ చాలా హార్మ్ కలుగజేస్తుంది మనకి. అలాంటి ఎందుకు పాస్వర్డ్ పెట్టుకుంటాము? సీక్రెసీ ఉంటాయి. అలా సీక్రెట్ వర్క్స్ నువ్వు ఎందుకు చేయాలి? యూ మీన్స్ యువర్ ఫోన్, వాట్ ఎవర్ గూగుల్ సెర్చ్, వాట్ ఎవర్ జీమెయిల్ సెర్చ్, వాట్ ఎవర్ క్రోమ్ సెర్చ్ యు ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ద హిస్టరీ విచ్ ఈస్ షోయింగ్ యూ వాట్ యు ఆర్. నువ్వు ఎలాంటి వీడియోస్ చూసినా, ఏం ఓపెన్ చేసి చూసినా, ఏ పేజ్ ఓపెన్ చేసి చూసినా
చేసినా నువ్వు డిలీట్ చేసా అనుకుంటావు, కానీ నీ యొక్క గూగుల్ అకౌంట్ లో నువ్వు చూసే యూట్యూబ్ ఛానల్లో మొత్తం నీ యొక్క బయోడేటా హిస్టరీ మొత్తం ఉంటుంది. నువ్వు ఏం చేసావు బిట్ బై బిట్ ఉంటుంది. నేను తప్పు చేస్తే దేవుడు చూస్తాను నువ్వు ఎలా అనుకుంటున్నావో, నువ్వు చూసే ప్రతి దానికి కూడా నీ ఫోనే మొత్తం చూపిస్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు నీకు తెలీదు, నీ జీమెయిల్ అకౌంట్ ప్లేస్ టు ప్లేస్ నీ లొకేషన్ తో సహా మొత్తం చెప్తుంది. నువ్వు అనుకుంటావు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా, నేను ఎక్కడ ఉన్నానో ఎవరికి తెలియదు. బట్ గూగుల్ ఈజ్ హ్యావింగ్ a facility to tell from where to where that phone has been traveled. అర్థమైందా? ఇవన్నీ సైబర్ క్రైమ్ లో ఒక పార్ట్ అన్నమాట. ఈ రోజు పిల్లలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పేరెంట్స్ చెప్పండి, పిల్లలు టీచర్స్ పిల్లలకి నేర్పించండి. మీరు ఫోన్ యూజ్ చేస్తుంటే ఎలాంటి ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ ఎలాంటి వాటికి మీరు నెట్ ని యూజ్ చేస్తున్నారు అనేది. అండ్ పేరెంట్స్ కి ఏం చదువులేదులే, వాళ్ళకేం అర్థం కాదు నేనేం చూస్తున్నానని మాత్రం అనుకోవద్దు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నా పేరెంట్స్ చదువుకోలేదు, నేనేం చూసా వాళ్ళకి ఏం తెలుస్తుంది, నేను చాటింగ్ చేస్తుంటా ఎవరికో పిచ్చి పిచ్చి చాటింగ్. పాపం పేరెంట్స్ తెలియదు కదా, దే ఆర్ ఇల్లిటరేట్స్, దే డోంట్ నో దట్ వాట్ ఐఎమ్ సర్చింగ్ ఆన్ ది మొబైల్. నువ్వు నిన్ను మోసం చేస్తూ మీ పేరెంట్స్ మోసం చేయొద్దు. గాట్ ఇట్ బాయ్స్? కాలేజ్ స్టూడెంట్స్ అనుకోవద్దు. కాలేజ్ స్టూడెంట్ మీన్స్ you are the next future of our generation. How you are going to construct your life is important. Today if you come out of your college, though you strive for 3 to 4 years, you are never going to get a government job today. Because నీకెవరు కాంపిటీషన్ తెలుసా? నీ పైన 5 బ్యాచ్లు, నీ కింద 5 బ్యాచ్లు నీ కాంపిటీషనే. బయటకు వచ్చి నువ్వు ఒక జాబ్ తెచ్చుకోవాలంటే నీ కాంపిటీషన్ ఎంత ఉందో తెలుసా? బాయ్స్ ఇంజనీరింగ్ బయటికి ఇంటర్ తర్వాత చదువుతున్న బాయ్స్ నేను చెప్తున్నా, ఇప్పటి నుంచి కనుక నీ లైఫ్ ని కన్స్ట్రక్టివ్ గా నేను 10th తర్వాత ఏం చేయాలని కనుక నువ్వు ఒక ఏం పెట్టుకోలేదనుకో, నీకు 20 years వస్తే, నీకు 30 years వస్తే నీకు జాబ్ అయితే రాదు. అమ్మాయిని ఎవరు అలా కాకుండా భారతదేశంలోని ట్రెండింగ్ కోసం కూడా వాడుతున్నారు. మన రీసెంట్ గా కోవిడ్-19లో కేరళలో ధోని కూడా వాడారు. దానికి ఫోన్ డైరెక్ట్ అనమాట. దానికి దాన్ని ఒక మనం లాంగ్ లొకేషన్ ఇస్తాం. ఆ లొకేషన్ దగ్గర వాళ్ళు వదలడం అలాగా పెట్టామన్నమాట. అప్పుడు ఎవరికైతే మనం చేయాలో ఆ లొకేషన్ చేయడం కూడా జరిగింది. And really, technology it is harmful ISSని ఒక అగ్రగణ్య వాళ్ళు డ్రోన్ యూజ్ చేసి ఎక్కువ తీసుకెళ్ళి గ్యాజెట్స్ అసలు ఏదైనా పడేసారు. ఆ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కంప్లైంట్ కలిసింది. ఆ విధంగా కూడా డ్రోన్ టెక్నాలజీని ఎలా వాడాలి అలాగే వాడాలి. అలాగే ఫోన్ మొబైల్ ఫోన్లో నువ్వు ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అవే నేర్చుకో. అనవసరమైన వాటిలో ఇప్పుడు ఓపెన్ చేసి వాటి ప్రైస్ ఓపెన్ ఓల్డ్ వస్తుంటాయి, వాటికి అత్యాశకి వెళ్ళదు. అత్యాశకి వెళ్ళారా మీకు జీరో బ్యాలెన్స్ అయిపోతుంది. మీరు ఒక ఆన్లైన్ గేమ్స్ ఆడటము ఎవరికి ఎక్కువ ఆడరు, బట్ మీ బ్రదర్స్ లాంటి ఆడుతూ ఉండడం చూస్తారు. ఆన్లైన్ గేమ్స్ ఆడదని తమ్ముడు అని చెప్పండి. ఓకే, ఆన్లైన్ గేమ్స్ ఆర్ లైఫ్ ఆఫ్ బాయ్స్ టుడే. ఈ జనరేషన్ బాయ్స్ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఈవేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మొబైల్ గేమ్స్, మొబైల్ గేమ్స్, మొబైల్ గేమ్స్, మొబైల్ గేమ్స్, మొబైల్ యాప్. యు ఆర్ గివింగ్ లోన్, ఆన్లైన్ లోన్ ఇస్తున్నారు. ఆన్లైన్ లోన్ గేమ్స్ ఆడడానికి క్రికెట్ మ్యాచ్ అవుతుంది అంటున్నామన్నా. బెట్టింగ్లని ఆన్లైన్ యాప్స్ మనకి లోన్స్ డబ్బులు వేసేస్తారు. దానికి పూర్తిగా మీ డాడీ స్మార్ట్లో మీ డాడీ బ్యాంక్ అకౌంట్ మీ డాడీ ఆన్లైన్కి ఒకసారి నువ్వు డబ్బులు వాడేసావు అనుకో, ఇంకా నీకు ఫోన్ మీద ఫోన్ వస్తాయి, మీ డాడీ అకౌంట్ డబ్బులు తెలియకుండా ఆడుకుంటున్నాను నేను అవును కదా అని అనుకుంటారు. ఇంట్లో అంత డబ్బులన్నీ అవగొట్టడం అసలు ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ మీరు ఇవన్నీ సైబర్ క్రైమ్స్ అంటారు. ఈ రోజుల్లో అంతముందులాగా అతిలాగా బ్యాగ్ పట్టిపోయారు, నా ఫోన్ పట్టిపోయారు, ఫోన్ నీ దగ్గరే ఉంటుంది. నీ అకౌంట్ తెలిసిపోతుంది, ఫోన్ పెట్టుకోండి తీసుకుంటారు. నువ్వు ఎక్కడికైనా వాట్సాప్ పెట్టేస్తున్నావు, ఫేస్బుక్లో పెట్టేస్తున్నావు, ఇన్స్టాగ్రామ్ పెట్టేస్తున్నావు,
వాళ్ళు పెట్టారు. రేపు కావాలి పోవడానికి అక్కడికి కూడా పడుతుంది. అంతే కదా, ఎవరు ఈ విధంగా మామూలుగా ఒక టెక్నాలజీ వల్ల నీ ఫేస్ నీ బాడీ వేరే వాళ్ళ ఫేస్ పెట్టారు, ఎవరో బాడీ నీ ఫేస్ పెట్టేస్తారు, మార్పు చేసి ఓపెన్ చేస్తారు. నీకు 50,000 శానిటైజర్ మెసేజ్ వస్తుంది, దానికి 2,000 మీరు డిపాజిట్ చేయండి, మీకు కావాల్సిన వస్తాయి. మళ్ళీ 4,000 డిపాజిట్ చేయండి, మళ్ళీ 7,000 చేయండి, మళ్ళీ వస్తాయి 40,000. ఇవన్నీ ఫ్రాడ్స్ అన్నమాట. సైబర్ ఫ్రాడ్స్ ఫారెన్ మన యూపీ, వెస్ట్ బెంగాల్, బీహార్ ఇలాంటి వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ఉంటారు. మన యొక్క ఫేక్ మన యొక్క ఎలా మన యొక్క నెంబర్ చేస్తుంది తెలుసా? ట్రూ కాలర్ ఎవరో పోయి మనకు నేమ్ కాల్ చేస్తుంది. ఎలా వచ్చేసింది? వన్స్ ఐ ఇన్స్టాల్ ట్రూ కాలర్ యాప్ ఇన్ మై ఫోన్, ఐ యామ్ అలౌయింగ్ ఇట్ టు టేక్ ఆల్ మై డేటా. నాకు ఫోన్ నెంబర్, నాకు మొబైల్ నెంబర్స్, నా ఫోన్ ఉన్న ప్రతి ఒక్క డేటా తీసుకొని చెప్పేస్తున్నాను. వాట్ ఓపెన్ చేసినా, నేను గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినా, నేను ఏ యాప్ ఓపెన్ చేసినా, షల్ ఐ యాడ్ ఆల్ కాంటాక్ట్స్ ఇన్ మై యాప్ ఇంత చదువుతుంది. ఓకే అప్పుడు నీ ఫోన్లో ఉన్న డేటా అంతా వాళ్ళకి. సో అందుకే నాకు తెలియకుండానే 4 మెంబర్స్ వాళ్ళకి ఇన్విటేట్ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి కదా, ఆ అడ్వర్టైజ్మెంట్ అర్థమైనా? ఎందుకు నువ్వు అనవసరమైన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నావు? సో ఇలాంటివి జరగకుండా ముందే నువ్వు అలర్ట్ అవ్వడానికి ఏమైనా ప్రోగ్రామ్ అర్థమైనా? సో తెలంగాణలో దిశ నీకు ఇలాగే ఎవరో సైబర్ మిత్ర అని ఒకటి ఎవరో అన్నమాట కోసం నీ వీడియోలో పంపించి హెరాస్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తావు? సైబర్ మిత్ర ఒక నెంబర్ ఉంటుంది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో సమ్ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ నాకు విధంగా వచ్చింది. సో నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అమౌంట్ వస్తలకు మెసేజ్ పెట్టలేదు. దాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళు నోట్ చేసుకుని దాని నుంచి ఫాలో చేస్తారన్నమాట. ఆ ఫోన్ నెంబర్ ఎవరికి అకౌంట్ నుంచి వాళ్ళని కేసు కింద రిజిస్టర్ చేసి ఫాలో చేస్తారు. అది దిశ యాప్లో కూడా వెళ్ళి ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఫిజికల్ లొకేషన్లో ఒకదాన్ని ఉన్నావు, కూడా ఏ నీ దగ్గర ఫోన్ అయితే ఉంది, ఇమీడియట్గా నీకు వాళ్ళకి చెప్పిన వచ్చే ఛాన్స్ లేవు. కాబట్టి దిశ యాప్ ఆపరేషన్ అంతా తెలుసుకుంటావు. ఏం చేస్తావు, వేసుకుంటున్నారు నొక్కిన వెంటనే ఎమర్జెన్సీ కాల్ 112 అని చెప్పి దిశ వాళ్ళకి కాల్ ఆ దిశ వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు. ఇమీడియట్గా కాల్ వచ్చిన వెంటనే వాళ్ళకి నువ్వు ఉన్న లొకేషన్కి చుట్టుపక్కల ఉన్న 5 పోలీస్ స్టేషన్కి మెసేజ్ అలర్ట్ అవుతుంది. సో 5 స్టేషన్స్లో ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటారు. సో నీకు ప్రాబ్లమ్స్ రావడానికి ఇమీడియట్గా ఒక దగ్గర ఉంటారు. సో దిశ ఏమైనా మిస్టేక్స్ తెలుసుకుంటారు. నెక్స్ట్ ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అవేర్నెస్. అందువల్ల కదా మన ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నేను ఫాలో అవ్వకపోయినా ఎక్కువ ఫాలో అవుతాను, ఎక్కువ ఫాలో అవ్వకుండా నేను ఫాలో అయినా యాక్సిడెంట్ అవుతుంది. నేను సెక్షన్ వెళ్తున్నా, ఎక్కువ ఎప్పుడైనా యాక్సిడెంట్ అవుతుంది కదా. సో నువ్వు అబ్జర్వ్ చేసుకుని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రాస్ చేసేటప్పుడు ఎక్కడ క్రాస్ చేయాలి, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, నేను కిలో కాశీలో క్రాస్ చేయాలి కదా, చాలా క్రౌడ్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, స్లోకి వెళ్ళాలా, ఫాస్ట్కి వెళ్ళాలా, డబుల్ రైడింగ్ వెళ్ళాలా, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళాలా, హెల్మెట్ పెట్టుకోవాలి, పెట్టుకోవచ్చు. నీకు ఏం లేకుండా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసి టూ వీలర్తోని ఎక్కడ పట్టుబట్టాను మీ పేరెంట్స్ అర్థమైందా? While doing these duties, many departments are included to solve a problem. They include weaponry, next guide equipment, then doctor, DDT, drone, medical department, communication, clues team. Next to the clues team is Disha Police Station. Have you ever heard about Disha Police Station, Disha app recently? Yeah, we are having a Disha stall also. Next to it is traffic, then is fire, and next to it is vehicles. These are the different stalls we have installed, and you are going to see one by one. Okay, Namma? If you are going to get any doubts, we'll clarify them at the same stall. If not, you can approach me or any officer or any constable who is available here.
Okay, shall we go line by line? One of the guide will come to you to accommodate. They will accompany you and they will take you stall by stall. After finishing all the stalls, you will be having a dog squad show. Okay, shall we move? The first 4 rows girls. Next 4 lines. Which school are you from? Okay, how many of you have come? 120 members. कितने लोग आए थे? 120. सिर्फ यही लोग, ये बच्चे भी। कौन से क्लास में हो? 9th पढ़ते हो या पढ़ रहे हो, पढ़ने जा रहे हो? पढ़ रहे हो, ठीक है। कितने लोग हैं 9th वाले? कितने हैं बच्चे? कितने हैं 9th बॉयज? ए और बी सेक्शन कितने हो? तो लीडर कौन है आपका? लीडर उठो, फर्स्ट 3 लाइन उठो। ये फर्स्ट 2 लाइन उठेंगे, आपको हम ना एक हमारे कांस्टेबल को दे देंगे और उनको फॉलो करेगा, ठीक है? उठो उठो, ये 2 लोग 2 లైన్ ఉఠియే లేవాలమ్మా। మీకు 20 మందికి ఒక టీచర్ని ఇస్తా। టీచర్ అంటే మీకు గైడ్ అన్నమాట। ప్రస్తుతానికి మా కానిస్టేబుల్స్ వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అవుతారు। డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుందాం తర్వాత, ఓకేనా? 20 మెంబర్సే, అంతమంది వద్దు, మీకు క్లారిటీ ఉండదు। ఏది వరకు చిన్న నీ వరకు, ఓకేనా? 20 చలో చూడండి, అటువైపు ఖాళీగా ఉన్నాయి కదా, అటువైపు తీసుకెళ్ళండి। అందరూ ఒకే చోట అయితే మీరు కూడా రండి అమ్మా। इंडोर स्टेडियम में कलेक्टर ऑफिस, इंडोर स्टेडियम में कलेक्टर ऑफिस, इंडोर स्टेडियम में कलेक्टर ऑफिस, ओके ना? इंडोर स्टेडियम Rambo ut tha, hey Rambo salute, Rambo salute, ut come, Rambo wait up, Rambo heel, Rambo wait up. ఇది దాస్ కూడా మన చేస్తున్న కాశీ బట్టే బోల్ బోల్ దాని మరొకమని చెప్తున్నమాట। రమ్ బోల్ బయట, ఏ రమ్మ బయట బోల్ బయట బోల్ 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 రమ్మ బోల్ బోల్ కుక్క అంటే ఎవరికి ఇష్టం చేతులు ఎత్తండి, క్లాస్ కొట్టండి। ఈ ఏ కుక్క? పోలీసు కుక్క ఉన్నదా? కరెక్టేనా? తెలుసా మీ అందరికీ? ఏం చేస్తుంది? వెరీ గుడ్, కూడా అందరికీ తెలుసు। ఇంకేంటి మేము చెప్పింది? కొత్త దొంగలు పట్టుకుంటుంది, ఓకేనా? అంతేకాకుండా బాంబులు కూడా పట్టుకుంటుంది। దొంగలు ఏం చేస్తారు? బాంబులు పెడతారు కదా, ఆ దొంగలు బాంబులు పేరకుండా ఇది వెళ్ళి పట్టుకుంటుంది అనమాట, ఓకేనా?
ఓకే, ఇది అంత మంచి కుక్క. సో ఈ డాగ్కి మనం ట్రైనింగ్ ఇస్తారు అంకులు, ఓకేనా? బాంబు ఇలాంటి బ్యాగుల్లో పెడతారు కదా, ఏ బ్యాగ్ లో పెట్టారు మన తమ్ముడు దొంగలు దేంట్లో పెట్టారు, అవునా? అందుకని ఇది వెళ్ళి పట్టేస్తుంది దేంట్లో పట్టారని. ఓకేనా? చూస్తారా మీరు ఇప్పుడు? ఓకే, చూడండి. ఓకే, చూడు సార్, చూడు ఏదో బ్యాగ్ లో బాంబు ఉంది, అది పట్టుకుంటుంది అనమాట. అదిగో దాంట్లో పట్టేసుకుంది సార్. ఇదిగో బాంబు పేరడానికి వాడేటటువంటి ఈ వైర్ అన్నమాట. మన దీపావళి బాంబులకు వాడతాం వైర్లు, ఇలాంటి వైర్ ఉండడం వల్ల బాంబు ఉంటే పేలిపోతుంది. అందుకనే ఇది పేలకుండా పట్టుకోవద్దు. పట్టుకుందా? అయితే మనకి డాగ్ గుడ్డే కదా. ఓకే, ఇలాగ అక్కడ నమస్కారం పెట్టి కదండి ఎలుగు. వెరీ గుడ్, శాబాష్. దీనికి ఏంటంటే ప్రతిదీ లోడ్ చేయాలి, ఫైర్ చేయాలి. దీనికి మాత్రం లోడ్ చేయాలి. మెగ్జిల్ కానీ 3 రౌండ్ బర్స్ట్ కానీ కానీ ఇది ఒక రౌండ్తో ఎక్కువ మంది శత్రువుల్ని గాయపరచవచ్చు. అర్థమైందా? దీని పేరేంటి? 12 బోర్ కాంపాక్షన్. ఇది చూడమ్మా, దీన్ని రివాల్వర్ అంటారు. అర్థమైందా? రివాల్వర్కి పిస్టల్కి డిఫరెన్స్ ఏంటి తెలుసా మీకు? పిస్టల్ తెలుసా? పిస్టల్ పేరు అన్నారా? పిస్టల్. ఇదేంటిది? రివాల్వర్. ఈ సిలిండర్, దీన్ని సిలిండర్ అంటారు. ఈ సిలిండర్ ఏమవుతుంది? రివాల్వ్ అవుతుంది. ఏమవుతుంది? దాని గురించి దీన్ని రివాల్వర్ అంటారు. దీంట్లో 6 రౌండ్స్ ఉంటాయి. 6 రౌండ్స్ కూడా మాన్యువల్గా అన్నింటిలో పెట్టేసి ఒకసారి ఈ విధంగా పెట్టేసి ఒక రౌండ్ ఈ విధంగా ఫైర్ చేస్తే ఆ సిలిండర్ కూడా రివాల్వ్ అవుతుంటుంది. ఒకటి ఫైర్ అయిన తర్వాత ఇంకొక రౌండ్ రెడీ. ఆ విధంగా ప్రెస్ అండ్ రిలీజ్ చేస్తూ దీన్ని ఫైర్ చేయవచ్చు. ఇది కూడా CQB వెపన్. ఏంటిది? అది చాలా దగ్గరగా ఉన్నటువంటి ఎనిమిని హతమార్చడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? దీని ఉపయోగం దీనికి ఉంది, ఆ లాంగ్ రైఫిల్ దాని ఉపయోగం దానికి ఉంది. ఏదైనా ఒక గదిలో ఎవరైనా కిడ్నాప్ చేసినా, గదిలో ఉన్నటువంటి శత్రువులను హతమార్చాలన్నా ఇలాంటి వెపన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా VIP దగ్గర ఉన్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఇలాంటి వాటికి ఉపయోగిస్తారు. ఇది ఆఫీసర్ యొక్క ఆయుధం. ఏంటిది? ఎందుకంటే ఇది ఆత్మరక్షణ కోసం మరియు దగ్గరగా ఉన్నటువంటి శత్రువులను హతమార్చడానికి పనిచేస్తుంది. దీని పేరేంటి? రివాల్వర్. .38 అంటారు. .38 అంటే ఈ యొక్క సైజ్ వైశాల్యం. ఇదేంటమ్మా ఇది? పిస్టల్ అని ఎందుకంటారు? ఇదేంటి? దీని పిస్టల్. అందు గురించి పిస్టల్ అర్థమైందా? ఈ పిస్ట్ ఈ కుప్పిట్లో కరెక్ట్గా అమలు ఉంటుంది కానీ దీన్ని పిస్టల్ అంటారు. ఇది దీని యొక్క రౌండ్స్ కెపాసిటీ 10 రౌండ్. మ్యాగ్జిన్ చూడండి, కనిపిస్తుందా? ఇది బ్యారల్, ఇది స్లైడర్ వెనకలాగం. ఈ మ్యాగ్జిన్లో ఉన్న రౌండ్స్ టాప్ రౌండ్ వెనక లాగినప్పుడు పైకి వస్తుంది, ఆటోమేటిక్గా చాంబర్లోకి వెళ్ళిపోతుంది. దీని యొక్క రౌండ్స్ కెపాసిటీ ఎంతమ్మా? 10 రౌండ్. సేమ్ ఇది కూడా CQB వెపన్. ఇది షార్ట్ రేంజ్ అనమాట. CQB వెపన్ క్లోజ్ క్వార్టర్ బ్యాట్స్లకి దీంట్లో ఇంకా తెలుసుకునే ఆనందం మీకు డౌట్ ఉన్నాయి. దీని యొక్క రేంజ్ చాలా తక్కువ, 20 yards, 20 meters. అది యాడ్స్లో చెప్తారు, ఇది 20 meters, 20 meters. ఏమైనా డౌట్ ఉందా మీకు? దీని పేరేంటమ్మా? 9mm పిస్టల్.
సేమ్ ఇది కూడా దీనికన్నా లేటెస్ట్ అనమాట. ఏమి దీనికి ఎలా చూస్తే తెలుసు కదా, ఇంతవరకు ఎవరో డౌట్ అడగలేదు. ఇన్ని దాటుకుని వచ్చాం. ఏమి ఎలా చూడాలి దీనికి? ఎప్పుడు కూడా ప్రతి రైఫిల్కి కానీ గన్న కానీ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, ముందు ఒక టిప్ ఉంటుంది. ఆ టిప్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ గ్యాప్ నుంచి టిప్పును కలుపుతూ ఎనిమిదిని టార్గెట్ చేయాలి. అర్థమైందా? కొన్నింటికి ఈ బ్యాక్ సైడ్ దీన్ని యూ కట్ అంటారు. యూ కనిపిస్తుందా? కటింగ్ ఉంది కదా, దీన్ని యూ కట్ అంటారు. కొన్నింటికి రౌండ్గా ఇలాగ కన్న మాదిరిగా ఉంటుంది. ఆ హోల్ మధ్యలోంచి ఏం చేసి కొట్టాలి. అర్థమైందా? అర్థమైందా? ఊరికనే ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ యూ కట్ని మరియు టిప్ని సరిగ్గా కలపకపోతే ఎయిమ్ ఎప్పటికీ కూడా టార్గెట్ మీద రౌండ్ తగలదు. అర్థమైందా? ఇది కొంచెం టెక్నికల్గా ఆలోచన చేయాలి. దీని పేరేంటమ్మా? ఇది గ్లాక్ 19 అమ్మా. దీనికన్నా ఇది లేటెస్ట్ పిస్టల్ అనమాట. దీంట్లో 15 రౌండ్స్ ఫిల్ చేయవచ్చు. చాలా తేలికైనటువంటి ఆయుధం, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫైర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. దీంట్లో ట్రిగ్గర్ సేఫ్టీ ఉంది. ట్రిగ్గర్ దీనికి చిన్న ప్లంజర్ ఉంది, చూసారా? అది ప్రెస్ చేస్తేనే ఫైర్ అవుతుంది. ఎందుకంటే ప్రమాదవశాత్తు కొన్ని ఫైర్ అయిపోతాయని చెప్పేసి హ్యాండిల్ చేసేటప్పుడు దీనికి సేఫ్టీ పెట్టారు. ఇది కూడా దీని యొక్క రౌండ్ యొక్క డయా 9mm. దీంట్లోని అక్కడ కార్బైన్ ఉంది, చూసారా? రౌండ్గా ఉండే కన్నాలు ఉన్నాయి, చూసారా? గన్ అని చెప్పాను. దీంట్లోని ఒకటే ఆమినేషన్ యూజ్ చేస్తారు. 9mm బుల్లెట్ ఒకటే. 1A1 9mm 1A1. దీని పేరేంటమ్మా? గ్లాక్. ఇది 9mm పిస్టల్, ఇది గ్లాక్ పిస్టల్. 2 పిస్టల్సే. అర్థమైందా? ఇది కొంచెం లేటెస్ట్ అన్న. ఇది రౌండ్స్ కెపాసిటీ ఇది 15. ఇవి 10. ఇదేంటిది? బాగుందా? ఇది బాగుందా మీది? ఇది విఎల్ పిస్టల్ ఉంటుంది. విఎల్ వాళ్ళకి అనిపిస్తుందా? దీన్ని ఎక్కువగా నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో బాగా ఉపయోగిస్తారు. అర్థమైందా? ఏంటమ్మా? ఎక్కడ ఉపయోగిస్తారు? నేవీ మరియు ఎయిర్ ఫోర్స్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే యుద్ధ భూమిలో గమ్యాన్ని తప్పిపోయి దూరంగా వెళ్ళిపోతే ప్రతి వాళ్ళ దగ్గర ఇటువంటి డ్రై ప్లాట్ ఉంటుంది. దీంట్లో 3 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి వైట్ అండ్ గ్రీన్, వైట్ అండ్ రెడ్. 3 రకాల రంగులతో 3 రకాల సంకేతాలని మనం మెసేజ్ ఇవ్వచ్చు అనమాట. అర్థమైందా? ఈ యొక్క రైఫిల్ ద్వారా మన యొక్క ఉనికిని అవతల వాళ్ళకి తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఏంటిది ఉనికి అంటే? మన యొక్క ప్లేస్. అర్థమైందా? మీరు తప్పు ఇక్కడ ఉన్నారు, మీ పేరెంట్స్ అక్కడెక్కడో ఎత్తుకుంటున్నారు, నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పేసి తెలియాలంటే ఇక్కడ నుంచి జిఎఫ్ రైఫిల్ పెట్టి పైకి ఫైర్ చేస్తే అక్కడ ఎంతో చాలా దూరంలో ఉన్న 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న మీ పేరెంట్స్ ఆ యొక్క ఈ ఫ్లేమ్ని చూసి ఎక్కడైతే గన్ ఫైర్ అయింది మన పాప అయి ఉంటుందని చెప్పేసి వస్తారు. అలాగా యుద్ధ భూమిలో సోల్జర్స్ ఎవరైనా మిస్ అయిపోయినా నేవీలో కూడా సముద్రంలో కూడా మీరు గమ్యం చెప్పగలరా? కనిపించరు. అలా నైట్ టైము చాలా ఈజీగా దీని ద్వారాగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలో బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ హెలికాప్టర్ విఐపీలు వచ్చినప్పుడు ఇక్కడ మన పోలీసులో బాగా ఉపయోగపడి విఐపీలకి మాత్రమే. అర్థమైందా? సీఎం గారు వస్తారు హెలికాప్టర్లో, వాళ్ళు జీపీఎస్ ద్వారా కొంత దూరం వస్తారు, కానీ దగ్గరికి వచ్చిన తర్వాత అంత యాక్యురేట్గా జీపీఎస్ పని చేయకపోవచ్చు. మనకి ఉనికిని ఈ జిఎఫ్ రైఫిల్ ద్వారా తెలియజేస్తే ఫలానా చోట ఎక్కడ ఉంది, మనకి హెలిప్యాడ్ ఎక్కడ ఉందని చెప్పేసి ఈ ఫైర్ చేసినప్పుడు ఈ ఫ్లేమ్ ద్వారా వచ్చి అదే కదా. దీని పేరేంటమ్మా? విజువల్ లైట్. ఇదేంటమ్మా ఇది? ఫెడరల్ వైట్ గ్యాస్. ఫెడరల్ వైట్ ROIT వైట్ అంటే ఫెడరల్ గ్యాస్ గన్. ఇది ఏంటంటే అసాంఘికమైన గుంపుని చెదరగొట్టడానికి ఈ యొక్క గన్ ఉపయోగిస్తారు. దీంట్లో ఇంతవరకు చూపించిన వాటిలో ఇవన్నిటిలో ఉపయోగించింది ఆమ్యునేషన్, కానీ దీంట్లో ఉపయోగించింది మునిషన్.
అర్థమైందా? అవి ఆమినేషన్స్, అమ్యునిషన్స్. అర్థమైందా? ఈ యొక్క ఫెడరల్ రైట్ గ్యాస్ గన్లో ఒక సెల్ను ఫిక్స్ చేసి ఫైర్ చేస్తే ఆ గుంపు ఎక్కడైతే ఉందో ఆ గుంపు దగ్గరలో ఈ యొక్క సెల్ పడి దాంట్లోంచి వాయువులు వెదజల్లుతాయి. దాని ద్వారాగా ఆ గుంపు చాలా డిస్టర్బ్ అయ్యి కళ్ళు మండిపోవడం, ముక్కు దురద పెట్టడం, చాలా భయంకరమైన హెడేక్ రావడం, దుమ్ములు వచ్చేయడం ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు ఇక గుంపు అసాంఘికమైన గుంపుని చెదరగొట్టడానికి ఉపయోగిస్తారు. అర్థమైందా? దీని పేరేంటమ్మా? ఫెడరల్ రైట్ గ్యాస్ గన్. ఇదే సేమ్ అది ఇది ఒకటే పని ఒకటే, కాకపోతే దీంట్లో మల్టీ షెల్. దీంట్లో ఒకేసారి షెల్స్ లోడ్ చేసేసి టపామని వరుసగా ఫైర్ చేసేసి ఎక్కువ మంది గుంపు ఈ సెల్లో ఓపెన్ చేసి మళ్ళీ కొత్త సెల్ పెట్టేలోపు గుంపు మీ మీదకి వచ్చేస్తున్నారు. దీంట్లో మల్టీ షెల్, దీంట్లో ఒకేసారి లోడ్ చేసేసి ఎక్కువ షెల్స్ని ఫైర్ చేయొచ్చాను. దీంట్లో 6 రౌండ్స్, 6 షెల్స్. అర్థమైందా? లైఫ్ జాకెట్ ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు, వాటర్లో ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, వాటర్లో ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీ ఈ జాకెట్ వేసుకొని ప్రయాణం చేయాలి. ఇవన్నీ రైట్ గేర్ అన్నమాట. ఈ యొక్క రైఫిల్స్, ఫెడరల్ రైట్ గన్ ఉంది కదా, ఈ గన్ ఉపయోగించేవాడు కూడా వేసుకుంటారు. మాబుని చెదరగొట్టడానికి లాఠీతో చెదరగొట్టేటప్పుడు ఆ స్టోన్ గార్డ్ ఉంది చూసారా, అద్దం లాంటి షీట్ ఉంది కదా, ఆ షీట్కి రాళ్ళు తగిలినా ఏం కాదన్నమాట. అంటే రాళ్ళు మన మీద రాళ్ళు ఇచ్చినప్పుడు మనకి దెబ్బలు తాగకుండా దాన్ని అడ్డం పెట్టాలి. అది కొంతవరకు మనం కాపాడుతుంది. అదేవిధంగా ఇది మన క్రికెటర్ ప్యాడ్స్ కట్టుకుంటారు కదా, అలా కాళ్ళు కట్టుకుంటారు. ఇవి చేతులు కట్టుకుంటారు, ఎల్బోస్కి మేమే చేసుకుంటాం. ఆ విధంగా డ్రెస్ అప్ అలాగే ఫైరింగ్ రైఫిల్, జిఎఫ్ రైఫిల్ అంటే గిన్నెట్ ఇదేంటంటే హైట్ దీనికి కప్పు డిశ్చార్జర్ దాన్ని ఫిక్స్ చేసి దాన్ని రౌండ్ పై నుంచి వెళ్ళి ఈ యాంగిల్లో పెట్టి ఫైర్ చేస్తాం. అప్పుడు ఏంటి పై నుంచి వెళ్ళి అక్కడ బ్లాస్ట్ అవుతుంది. ఇది సేమ్ వెపన్, కానీ ఏంటంటే ఈ వెపన్ని పాడైపోకుండా మామూలు కొంచెం గట్టిగా ఉన్నది. దానికి ఏంటంటే ఈ కాపర్ వైపు చుట్టుకోవడం ఉంటుంది. దీనికి యొక్క విరిగిపోకుండా బ్రేక్ రాకుండా ఒక బోల్ట్ ఇవ్వడం. అలాగే ఎఫెక్టివ్గా కింద ఉండడానికి ఇక్కడ రబ్బర్ ప్యాడ్ అవుతుంది. ఓకే కదా, లేటెస్ట్ లాస్ట్ లైట్ కోసం హాస్టల్ ఏంటంటే బుల్లెట్ ప్లాంటర్ చేసే కలర్స్ ఉంటాయి. ఇందులో ఇన్న రౌండ్స్ 50 కలర్ వల్ల అడిగి వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటంటే ఒక హెలికాప్టర్ దగ్గర సపోజ్ ఆ హెలికాప్టర్ దగ్గర అంటే మనం ఏం చేయాలి, దానికి ఏదో ఒక సిగ్నల్ చూపించాలి. ఆ సిగ్నల్ చూపించాలంటే మనం అంత ఎత్తుకి వేయగలము, లేకపోతే ఏ విధంగా ఏదో చేయగలమా, చేయలేము. ఎత్తుగానే ఏమి ఇస్తాం కానీ ఏమి చేయలేము. కాబట్టి ఈ విఎల్ బెస్ట్ని ఉపయోగించి గ్రీన్ కలర్ ఉంటుంది అన్నమాట. గ్రీను రెడ్
ఎల్లో 3 టైప్స్ ఆఫ్ ఉంటుంది అనమాట. అదే గ్రీన్ కలర్ పైకి మనం కొట్టేసరికి మొత్తం ఫ్లాష్ ఇవ్వడానికి ఓకే ఇక్కడ దిగడానికి మీకు అనుకూలంగా ఉందని సిగ్నల్ పంపిస్తాం అనుకున్నాను. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ సిగ్నల్ని బట్టి అతను ఇక్కడ దింపుతాడు అన్నమాట. అది ఇది రియల్ బెస్ట్. ఇది బెస్ట్ అనమాట. ఇది బెస్ట్ లేదు. ఇది ఇందులో వచ్చేసరికి 10 రౌండ్స్ ఫిల్ చేయొచ్చు అనమాట. అంటే 10 బుల్లెట్లు ఫిల్ చేయొచ్చు. ఇది ఒకసారి కాల్ చేస్తే సరిపోతుంది. ఇది అంటే షార్ట్ రేంజ్ అనమాట. ఒక 15 yards అంటే ఐ మీన్ ఒక 50 మీటర్లతో ఒక 100 మీటర్ల వరకు ఫైర్ చేయడానికి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నాయనుకో, సపోజ్ అవి మనం ఫైర్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. అంటే మన ఇల్లు ఉంటాయా, సందులు ఉంటాయా, ఆ సందులో మనం ఫైర్ చేయాలి. The matching capacity 34 rounds. 34 rounds. ఇది AK-47 అండి. AK-47 ఇది AK-47 మ్యాగజిన్. మ్యాచింగ్ కాపాసిటీ 30 rounds. 30. ఇదంతా ఫైబర్ ఫైబర్ ఇచ్చారు. ఫైబర్ వెయిట్ ఇదంతా ఐరన్. ఎప్పుడైనా శత్రువులు మనకు కనపడకుండా ఒక బిల్డింగ్లో దాచుకుని మనం ఫైర్ చేస్తుంటారు, వాళ్ళు మనకు కనపడరు. అటువంటి టైంలో ఆ బిల్డింగ్ మనం కూల్ చేయవలసి వస్తుంది. అటువంటిప్పుడు దీంట్లో ఇద్దరు ఆపరేట్ చేస్తారు. ఒకరేమో దీంట్లోంచి బాంబు వేస్తారు. బాంబు వేసి పక్కన పెట్టుకుంటారు. అంటే తన పని ఏంటి, బాంబు ఫిల్ చేయడం. మన ఫైరర్ పని ఏంటి, 45 degrees యాంగిల్లో పెట్టి ఎక్కడైతే మన టార్గెట్ అనుకుంటాం ఫైర్ చేయాలి. బాంబు వెళ్ళి ఆ బిల్డింగ్ని అందరూ అయితేనా ఒక మ్యాచ్ అవుతాయా? అవా సార్ ఇద్దరు బాలకలు ఉంటారు. ఏమన్నా సింగర్ కనిపిస్తున్నాం కదా పట్టుకున్నా సార్. అందరూ వచ్చారు. ఇప్పుడు మనకి ఏమైనా నేరం జరుగుతుందో రంగులు ఎంతో గ్రాడ్యుయేట్ పట్టున్నాడు. ఈ సింగర్ తెలియదు సంగతి. ఏంటంటే పౌడర్ వాడతాను. నీ పౌడర్ పౌడర్లు అయితే ప్రతి ఒక్కరు వాడేస్తారు కదా. ఇది కెమికల్తో సంబంధించిన పౌడర్. దీని మీద అసలు ఇల్లు ముట్టుకున్నా కదా, ఇది ముట్టున్నారు కదా, అందరూ ఇప్పుడు నేరస్తులు దొంగతనం చేసేది. 6 వేరు ముట్టలు ఉంటాయి, నెయ్యి ఉంటాయి, ఇంట్లోగా ఉంటాయి. వాటర్ అవుతారు కదా అది మీరు వేలు ముద్దలు దాని మీద మేము ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ఇంట్లో దొంగోడు వేలు ముద్దలు మనం తీసుకోలేము కదా, అక్కడ ఉన్నాడు కదా, మనం తీసుకోలేము. అందువల్ల ఏం చేస్తామంటే ఈ వేలు ముద్దలు దొంగోడి ఇంట్లో అది ముందుగా ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని బట్టి మీ వేలు ముద్దలు మొత్తం తీసుకుంటాం. మొత్తం ఇంట్లో ఎక్కడ ఉన్నాడో అక్కడ తీసుకుంటాం. తీసుకుని ఆ వేలు ముద్దలకి వేలు ముద్దలు మ్యాచ్ చేయమని చూస్తాం. మ్యాచ్ అయ్యేందుకు ఇంట్లో కొట్టినట్లే. మ్యాచ్ అవ్వలేదు అంటే దొంగోడు. ఆటోమేటిక్గా వేలు ముద్దలన్నీ మేము ఏం చేస్తామంటే మా నెట్లో చేతికి సంబంధించిన మొత్తం వేలు ముద్దలన్నీ ఉంటాయి. ఎవరి నేరస్తులు ఆ వేలు ముద్దలు ఈ వేలు ముద్దలు మ్యాచ్ చేయలేదు చూస్తాం. మ్యాచ్ చేయడానికి ఏం చేస్తామంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉంది కదా,
వీళ్ళు 120, 220, 320 ఉన్నాయి. ఆ లిమిట్స్లో ఏమన్నా నేరస్ ఉండదు, ఆ లిమిట్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అడ్రస్ మొత్తం అంతా వాళ్ళకి అబ్జెక్ట్ అడ్రస్ గవర్నమెంట్ చేశారు. అది చేయడానికి ఆల్రెడీ వెయిట్ తీసుకునేవాళ్ళు లేవు. ఆ వెయిట్ చేస్తారు కదా, వెయిట్ చేస్తారు అది వేరే డిస్ప్లే కంప్యూటర్లో చేస్తే ఫింగర్ ఎవరైనా ఏంటనేది నాకు తెలుసుకోవాలి. బాగా నాకు ఉంటాయి కదా, అవి మ్యాక్సిమం తర్వాత గ్యారంటీగా పలానా ఊళ్ళో ఉందని చెప్తూ ఉంటారు. ఆ 220 సంబంధించిన అడ్రస్ కాదు, 220 SI గారికి వాళ్ళు వెళ్ళి ఆమె గైడ్ చేసి ఇలా ఫిడ్లు ఆ వేరు ముద్దలు అవి మొత్తం రేఖలన్నీ పడ్డాయి. కొనటం చేసినప్పుడు పట్టుకున్న ఐటమ్ మీద ఏ ఆర్టికల్ అయితే పట్టుకున్నారో, లేదంటే బ్రేక్ చేసి వెళ్ళినప్పుడు తలుపు మీద కానీ డోర్స్ మీద కానీ అన్నింటిలో అన్నప్పుడు వాటిని మనం సేవ్ చేస్తాం, వీటిని లిఫ్ట్ చేస్తాం. దీన్ని ఫోటోగ్రఫీ చేసుకుంటాం, ఫోటోగ్రఫీ చేసుకుని దీని ద్వారా లిఫ్ట్ చేసి మనం దీన్ని డేటాబేస్లో పెడితే ఆ డేటాబేస్లో సేవ్ అయిన లిస్టులో వీడి పేరు ఉంటే మాత్రం వెంటనే చూపిస్తారు. ఇలాగ ఆల్రెడీ డేటాబేస్లో ఇలా తీసుకోవడం జరిగింది. దొంగతనం చేసినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకుని దీన్ని సేవ్ చేస్తారు. ఈ సేవ్ చేసిన డేటాబేస్లో పాత నేరస్తుల నుంచి ఇలా దొరికినప్పుడు ట్యాలీ చేస్తే మనకు వెంటనే నేరం ఎవరు చేశారు వివరాలు పంపుతుందన్నమాట. దీని ద్వారా దొంగలు పట్టుకోవచ్చు. నైట్ జరిగితే తెల్లారి సాయంత్రం వల్ల ఎవరు ఏంటంటే వివరం వచ్చేస్తారు. ఆ ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేసేటప్పుడు కామన్గా ఈ వైట్ బ్లాక్ వాడతాం. అలాగే పేపర్స్ మీద కానీ కొన్ని ఐటమ్స్ మీద వీటితో డెవలప్ చేసే వాటికి ఆ కలర్స్ వాడతాం. ఆబ్జెక్ట్ని బట్టి ఏ కలర్ వాడాలి ఏంటని ఆ కలర్స్ వాడతాం. వాడిన తర్వాత ఈ యూవీ లైట్స్ అంటారు, అల్ట్రా వైడ్ లైట్, ఎక్స్రే కిరణాలు సంబంధించిన లైట్స్ అన్నమాట. ఇవి వాడేటప్పుడు కంటికి తగలకూడదు లైటింగ్. దగ్గరలో ఉన్న ఆఫీసర్కి ఇక్కడ కంట్రోల్ వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి నా ప్లేస్ నుంచి ఎవరో ఆఫర్లో ఉందని చెప్పింది, సో మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి అంటే వాళ్ళు వితిన్ ఒక 5 or 10 minutes. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ మన ఫీల్డ్లోనే ఉంటారు కాబట్టి ఆఫీసర్లు అందరూ మ్యాక్సిమం 10 minutes లోపు మీరు ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు ఇటు వెళ్తే ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ అనమాట. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, వెహికల్ ట్రాకింగ్ అనేది మనకి కంప్యూటర్ మీద కనిపిస్తూ ఉంటుంది. అది ఎట్లా ఉంటే ఈ డివైస్ ఆ వెహికల్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి ఆ ట్రాకింగ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటాయి? దీనికి ఇంటర్నెట్ ఉండాలమ్మా. దీంట్లో సిమ్ కార్డు ఉంటుంది ఖచ్చితంగా. ఆ సిమ్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆ సిమ్ కార్డు ద్వారానే మనకి లొకేషన్ ఉంటుంది. నెట్ సిగ్నల్ రాకపోతే అంటున్నారు. లేదమ్మా, వస్తుంది ఖచ్చితంగా ఏ ప్లేస్ అయినా. ఇప్పుడు నెట్ లేని ప్లేస్ ఏముంది? అన్ని సిగ్నల్ లేని ప్లేస్లు ఏమైనా ఉన్నాయా జిల్లాలో? ఏం లేవు కదా. దీనికి సిమ్ కార్డ్స్ ఏమి ఉండవమ్మా, ఓన్లీ ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తాయి. FM రేడియో ఉంది కదా, FM రేడియోలో సిమ్ కార్డ్ ఏమైనా ఉంటుందా? బట్ వాళ్ళు పాడే పాటలన్నీ మనకి వినిపిస్తాయి కదా. సో సేమ్ ప్రిన్సిపల్ దీంట్లో కూడా యూజ్ అయింది. ఆ ఫ్రీక్వెన్సీ వేరు, ఈ ఫ్రీక్వెన్సీ వేరు. ఆ ఫ్రీక్వెన్సీ అందరూ వినొచ్చు, ఈ ఫ్రీక్వెన్సీని అందరూ వినకూడదు. అందరూ వినలేరు, రిస్ట్రిక్టెడ్. వాళ్ళే వింటారంటే ఇది ఓన్లీ డిపార్ట్మెంట్లో వాళ్ళే తప్ప ఈ ఫ్రీక్వెన్సీని వేరే వాళ్ళు యూజ్ చేయడానికి ఉండదు అనమాట. ఓకేనా? సిమ్ కార్డు వాడతాం కదా, దీంట్లో అలాంటి కాకపోతే ఫ్రీక్వెన్సీ ఇక FM రేడియో అంటారు. మన ఇంట్లో FM ఉంటే FM మనకు వచ్చేది. ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయితే కమ్యూనికేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇవైతే తక్కువ 5-3 కిలోమీటర్లు అట్లా ఉన్నాయి. ఇదైతే మనకి ఇచ్చిన మొత్తం ఇట్లా లెటర్ ఫామ్ డిటెక్టర్
ఒక విఐపి యొక్క లెటర్ని మనం చదవడానికి ఓపెన్ చేసుకొని చదవడానికి ఉంది కదా. కానీ దాంట్లో ఏదైనా ఆబ్జెక్టివ్ వచ్చిందనుకో, ఆబ్జెక్టివ్ వచ్చినప్పుడు మనం ఫైండ్ చేయాలి. అలా ఫైండ్ చేయకుండా ఉండంటే విఐపి అసల్ట్ అవ్వడం జరుగుతుంది, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అతన్ని మనం సేవ్ చేయడానికి, విఐపి గారిని సేవ్ చేయడానికి లెటర్స్ ఏమైనా ఉంటే దాంట్లో ఏమన్నా ఆబ్జెక్టివ్ మెటల్ ఉంటే కనుక దాన్ని కనుగొనడానికి ఉపయోగిస్తారు లెటర్ బాంబ్ డిటెక్టర్. ఇది నార్మల్ లెటర్, ఓకేనా. నార్మల్ లెటర్ మనం చేసినప్పుడు ఏమైనా సౌండ్ వచ్చిందా? మీ దగ్గర ఏమైనా ఆబ్జెక్టివ్ ఉందా? చిన్న రింగ్, ఒక రింగ్ ఉంది, చిన్న మెటల్ పెట్టాం దీంట్లో. అంటే ఏదో మెటల్ ఉంది. మన మెటల్ వచ్చినప్పుడు మెటల్ అంటే సౌండ్ వచ్చిందా? మనకు బీప్ సౌండ్ వచ్చిందా అంటే దీంట్లో ఏదో ఆబ్జెక్టివ్ ఉంది అని. ఆబ్జెక్టివ్ ఏంటో మనం చూసుకొని ఫైండ్ చేసుకొని విఐపి గారిని కాపాడడానికి మనం చేయడం జరుగుతుంది. అలా లెటర్ బాంబ్ డిటెక్షన్. చెక్ చేస్తే ఏమవుతుంది, మనకి ప్రాబ్లం. సో అలా ఏం కాకుండా ఈ సిస్టమ్ యూజ్ చేసి దీన్ని చెక్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నేను దీంట్లో ఏముందో లేదో తెలియదు కదా, సో నేను దీంట్లో వేస్తున్నాను. మనకి ఎలాంటి ఇండికేషన్ ఏమీ లేదు, మనకి ఎలాంటి ఇండికేషన్ లేదు. రైస్ క్వాంటిటీ మనం రైస్ మిల్కి వెళ్తాం, అక్కడ వాడు క్వాంటిటీని ఏం చేస్తారు, మిషన్ మీద వెయిట్ మిషన్ పెట్టి చెప్తారు. అంటే ఒక నెంబరింగ్ అనేది దాంట్లో కేజెస్ వెయిట్ చూపిస్తుంది, మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇన్ని కేజెస్ ఉన్నాయి. బట్ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయలేము కదా. బట్ ఫైండ్ అవుట్ చేయాలని మనకు ఒక ఇండికేషన్ రావాలి. బట్ ఇప్పుడు ఇక్కడ చేస్తాను, మనకి ఎలాంటి ఇండికేషన్ ఏమీ లేదు. నెక్స్ట్ ఇది ఐఈడి, ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు. అంటే దీంట్లో ఒక మెటల్ ఉండొచ్చు, ఎక్స్ప్లోజివ్ ఉండొచ్చు, ఒక నైఫ్ ఉండొచ్చు, లేకపోతే బ్లేడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ దీన్ని కూడా మనం చెక్ చేస్తాం. ఏమైంది సౌండ్, అంటే సౌండ్ బట్టి మనకి ఏం తెలుస్తుంది, దీంట్లో ఒక డేంజర్ ఒక రిస్క్ ఏదైనా ఉంది, ఎక్స్ప్లోజివ్ ఉంది, లేకపోతే ఒక మెటల్ ఉంది. సో ఈ మెటల్ మనం ఫైండ్ అవుట్ అయితే చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన దాన్ని మనం ఎలా డిఫ్యూజ్ చేయాలి ఏంటనేది ఫర్దర్గా ఇవి ఈ సిస్టమ్స్ చెప్తాయి. 1 కిలో అయితే 1 కిలో, 200 కిలోస్ అయితే ఎంత ఉంటే అందులో అక్యురేట్గా అది ఫలానా ఐఈడి అని అక్కడ ఎంత వెయిట్ ఉంది ఇండికేట్ చేస్తాం. కనిపెట్టిన దాన్ని మనం ఏం చేయాలి, వదిలేదు దాన్ని ఏం చేయాలి, డిఫ్యూజ్ చేయాలి. ఒక ప్లేస్ తీసుకురావాలంటే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించాలి. అట్లా కాకుండా ఇప్పుడు కొద్దిగా తీవ్రవాదం తెలుగు మీరు ఇది ఆఫీసుల్లో బాంబులు పంపిస్తారు. ఇది డిస్టెన్స్ లో ఉంది, నేను అక్కడికి వెళ్ళి మ్యానిపులేటర్ అంటారు. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరగడం జరుగుతుంది. దాన్ని ఏం చేస్తాం మనం, ఆ ఎక్స్ప్లోజివ్ తీసుకెళ్ళి మనం దాన్ని పట్టుకోవాలి. సైలెన్స్ తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తాం మనం, హోల్ చేయాలంటే ఫస్ట్ అది ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేసి జాగ్రత్తగా ఎక్స్ప్లోజివ్ని పట్టుకునే విధంగా చేసి దాన్ని ఇలా మనం హోల్ చేసుకొని ఒక సేఫ్ ప్లేస్కి మనం తీసుకురావడం జరుగుతుంది. సేఫ్ ప్లేస్ తీసుకొచ్చిన తర్వాత మనం దాన్ని అట్లా గాలికి వదిలేలేం కదమ్మా, స్టిల్ ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ us. దాన్ని కనిపెట్టాము, తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టాము, అయినా సరే మనకి డేంజర్. దాన్ని ఏం చేయాలి, మనం డెఫ్యూజ్ చేయాలి. డెఫ్యూజ్ చేయాలంటే రిమోట్ వైర్ కట్టర్ అని ఈ ఇన్స్ట్రుమెంట్ని మనం వాడటం జరుగుతుంది. ఇదేంటంటే రిమోట్ సహాయం ద్వారా మనం వైర్ని కట్ చేయడం జరుగుతుంది. ఒకళ్ళు హోల్ చేయండి, అక్కడ పెట్టి ఆ ఎక్స్క్లూజివ్ని మనం ఆ ప్లేస్కి తెచ్చుకున్న తర్వాత వైర్ని అక్కడ ఉండేలాగా ఈ ఇన్స్ట్రుమెంట్ని ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసుకున్న తర్వాత ఆ వైర్ని మనం కట్ చేయడం జరుగుతుంది. దెన్ విల్ బి అవుట్ ఆఫ్ డేంజర్. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అవుట్ ఆఫ్ డేంజర్. ఇది ప్రాసెస్. కనిపెడతాము, ఒక సేఫ్ ప్లేస్కి తెచ్చుకుంటాము, డెఫ్యూజ్ చేస్తాము. అర్థమైందా? దాన్ని ఎలా చెక్ చేస్తే చేతులు పెట్టారు పీఈటీ అన్న ఏంటని చెప్పిందంటే, దాంతోపాటు ఏం చెప్పిందంటే పీఈటీ అని దాంతోపాటు ఏం చెప్పిందంటే అది 100 గ్రాములు ఉందా, 500 గ్రామ్స్ ఉందా, 1 కిలో ఉందా అనే ఐటెం కూడా చెప్పింది అనమాట. ఎక్స్ప్లోజివ్ వేపర్ డిటెక్టర్. మనం వీటన్నిటితో ఒక బాంబు కనిపెట్టేస్తాం, ఐఈడి ఎక్కడ ఉందో కనిపెట్టేస్తాం. దాన్ని ఏం చేస్తానంటే మనం పట్టుకొని బయటి ప్లేసులు తీసుకురావాలి. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద ఏరియాలో ఉందనుకో, రూమ్లో ఉందనుకో, దాన్ని అలా ఉంచలేము, దాన్ని బయటికి తీసుకురావాలి. ఇది ఏంటంటే టెలిస్కోప్ మ్యానిపులేటర్. ఇది విడ్త్ అవుతుంది అంటారు, విడ్త్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఎక్కడైతే బాంబు ఉందో ఆ బాంబు దగ్గరికి వెళ్ళి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఓపెన్ చేసుకొని, జామ్ని ఓపెన్ చేసుకొని తర్వాత క్లోజ్ చేసుకొని దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళవచ్చు.
అలా తీసుకెళ్తే ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత ఆ బాంబు దొరికింది. ఆ బాంబుని ఏం చేస్తామంటే మనం అక్కడే ఉండి ఆపరేట్ చేసామనుకో బాంబు బ్లాస్ట్ అవుతాం. ఓన్లీ డ్రోన్ పర్పస్ కన్నా వాడుకోవచ్చు. ఇది గవర్నమెంట్ ఇష్యూ కాబట్టి బయట మా పర్పస్ పర్సనల్ పర్పస్ వాడవాడు. ఓన్లీ డ్యూటీ పర్పస్ అంటే మామూలుగా పర్సనల్ పర్పస్ వాడుకోవచ్చు. అంటే బయట డిపార్ట్మెంట్లో కాకుండా నార్మల్గా ఈ ట్యాబ్ నువ్వు కొనుక్కుంటే నీ పర్సనల్ పర్పస్ వాడుకోవచ్చు. అదేంటి డిపార్ట్మెంట్ ఇష్యూస్ కాబట్టి ఓన్లీ డిపార్ట్మెంట్ పర్పస్లోనే వాడతాం. మా పర్సనల్స్ అయితే దేనికి వాడతాం. ఇంకా ఏం డౌట్స్ ఉంటే అడగండి. లైసెన్స్ 2,40,000 లైసెన్స్ బై బ్యాట్ లైసెన్స్ ఉండాలి. వితౌట్ లైసెన్స్ అప్లై చేయాలి. సిగ్నల్ చూపిస్తూ ఉంటాం. యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే జాగ్రత్తగా మనం తోటమే కాకుండా ఎదటోళ్ళు ఎలా తోస్తున్నారని కూడా మనం గమనించాలి. ఇదే మ్యాప్. ఇది 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ 100 ట్రాఫిక్ 3 పోలీస్ స్టేషన్కి సంబంధించిన సింగిల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పనిచేస్తాం. ఇక్కడ ఎక్కడ ట్రాఫిక్ ఆగినా కానీ వెళ్ళి ట్రాఫిక్ క్లియర్ చేసి రెగ్యులేషన్ చేస్తాం. ఓకేనా? ఎక్కడన్నా ఎమర్జెన్సీగా ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ యాక్సిడెంట్ ప్లేస్లోకి ఏ వెహికల్ కానీ ఏ జంతువులు కానీ మనుషులు కానీ వెళ్ళకుండా దీన్ని చుట్టూరు కూడా రౌండ్ అప్లో పెరగడం. అలాగే ఎక్కడన్నా ఏదన్నా రోడ్డు ప్రమాదం వర్క్ జరుగుతున్నది ఆ ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి కూడా ఇది ఆ సైడ్కి వెళ్ళకూడదు. ఓకేనా? ఇది రేడియం జాకీ. దీన్ని ఏం చేస్తామంటే నైట్ టైం వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ నైట్ టైం వెహికల్స్ వచ్చినప్పుడు మనకు ఇలాగే ఉంటే కనుక డ్రైవర్కి చీకట్లో యూజ్ చేస్తారు. ఈ చేసుకొని ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ రేడియం రిఫ్లెక్షన్ అయ్యి అక్కడ పోలీసు వారు ఉన్నారు అనేది గమనిస్తారు. ఇది కానీ అది కానీ ఇటువంటి ఈ రేడియం జాకెట్ చేసుకొని నైట్ టైం డ్యూటీ చేస్తారు. ఓకేనా? ఇది పనిచేస్తారు. ఇది వీల్ లాక్ అంటే మోటార్ సైకిల్ కాదు, కార్లు అన్ని వెహికల్స్ ఉంటాయి కదా, ఈ నో పార్కింగ్లో కార్లు పెడతారు. ఆ నో పార్కింగ్లో కారు పెట్టినప్పుడు వీల్కి లాక్ వేస్తాం. ఇది వేస్తే కనుక ఇంకా వెహికల్ వెళ్ళదు. అప్పుడు ఏం చేస్తాం, ఆ డ్రైవర్ కానీ ఓనర్ కానీ వచ్చినప్పుడు ఈ వీల్ లాక్ తీసేసి ఆ డ్రైవర్ కానీ ఓనర్ కానీ ఫైన్ ఇంపోజ్ చేస్తాం. ఇది వచ్చి లైఫ్ జాకెట్ మనం వేసుకుని పెద్దవాళ్ళని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువగా బోట్లో జర్నీ చేసేవాడు కంపల్సరీగా తీసుకోవాలి. ఇది వచ్చి హోజ్, డెలివరీ హోజ్. ఇది వచ్చి వాటర్ ట్యాంకర్. మా వెహికల్ దగ్గర వెనక ఎక్విప్మెంట్ ఉంటుంది, దానికి తగిలించి దీని నుంచి ఫైర్ ఎక్కడ జరుగుతుందో అక్కడ వరకు ఇంచుమించు 15 రోజుల దాకా ఉంటాయి. ఇలాంటివి మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు వాడుకోవచ్చు. దీనికి వచ్చి బ్రాంచ్ ఉంటుంది. బ్రాంచ్ వచ్చి హ్యాండ్ కంట్రోల్. మనమే వాటర్ ఆన్ అండ్ ఆఫ్ కూడా మనమే చేసుకోవచ్చు. ఇది 3 టైపుల్లో వాటర్ జల్లుతుంది. ఒకటి వచ్చి జెట్ స్ట్రైట్గా వస్తుంది, ఇంకోటి వచ్చి ఫాగ్, ఇంకోటి వచ్చి స్ప్రే. ఫాగ్ అంటే గొడుగు ఉంటుంది కదా, అంబ్రెల్లా టైప్లో వస్తుంది అన్నమాట. ఓటీపీ మీరు ఎంటర్ చేయగానే రోడ్డు మీద మనం అప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర ఫోన్ తీసుకుని 1 చేస్తాం. 1 చేసినప్పుడు డైరెక్ట్గా పోలీస్ ప్రతి జిల్లాకు ఒక యూనిట్ ఉంటుంది. పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఈ 100 సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది. అప్పుడు 100కి ఆ కాల్ సెంటర్కి కాల్ వస్తుంది. ఆ కాల్ సెంటర్ కాల్ రాగానే అప్పుడు మీ వివరాలు తీసుకుంటాం. మీ వివరాలు తీసుకుని మీ పేరు, మీరు ఎక్కడ మాకు తెలియదు కదా, మీరు చేసినప్పుడు పలానా ఏరియా నుంచి మీరు కాల్ చేస్తున్నామని చెప్తారు. అప్పుడు అక్కడ ఏ ప్రాబ్లం అంటే చూసి అది ఏ పోలీస్ స్టేషన్ తీసుకొస్తుందో ఆ పోలీస్ స్టేషన్ మేము చెప్పి ఆ కానిస్టేబుల్ గారిని అక్కడ పంపిస్తాం. అక్కడ ఆ కానిస్టేబుల్ గారు ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిందనుకో, అక్కడ సాల్వ్ చేయగలిగిందంటే సాల్వ్ చేస్తాం. లేదు ఇప్పుడు కొంతమంది కుర్రలు ఉంటారు, అక్కడికి పంపించేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా, కొంతమంది కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ దెబ్బలు తగ్గుతాయి. అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళని హాస్పిటల్ పంపిస్తాం. అలా కాకుండా ఇంకా పెద్ద పెద్ద యూసేజ్ చేస్తున్నారు, వాళ్ళని మా వెహికల్లో పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్తాం. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవాలో, ఒకవేళ కౌన్సిలింగ్ ఇస్తే కౌన్సిలింగ్ పంపిస్తాం.
లేదు వాళ్ళు అరెస్ట్ చేయాలనుకోండి, వాళ్ళు అరెస్ట్ లేదు వాళ్ళు బైండ్ అవుట్ చేసుకుని మేము గొడవలు పడమని చెప్పి పోలీస్ స్టేషన్ బైండ్ అవుట్ చేసుకుంటారు. అదనమాట. ఇంకొకటి మనకి ఏదైనా ఎమర్జెన్సీ నెంబర్ కొన్ని కావాల్సి వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఏదైనా మన ఫారెస్ట్ నెంబర్లు కానీ, ఎక్సైజ్ నెంబర్లు కానీ, సారా డిపార్ట్మెంట్ నెంబర్లు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ నెంబర్లు కానీ మీకు కలవలేదు అనుకో, మంది 100 చేస్తే మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం. అలా చోట్ల ఫైర్ అవుతుంది, లేకపోతే పలానా చోట్ల యాక్సిడెంట్ అయ్యి అతన్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పి 108 కాల్ సెంటర్ కూడా మీకు కాల్ చేసి చెప్తారు. వాళ్ళు వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని పంపిస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఇప్పుడు సీఎం సెల్ నెంబర్లు కానీ, మనకి రైల్వే నెంబర్లు కానీ కొన్ని ఉంటాయి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ అంటే 181, అది ఓన్లీ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్. అది ఈ సేమ్ 100 ఎలా ఉంటుందో ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉమెన్స్ కోసం కేటగిరీలో పడతారు. ఈ లొకేషన్ ఐడియానే మీరు ఇక్కడ ఉండగా ఇబ్బంది అవుతుంది. మీ లొకేషన్ ఐడియా రాగానే వస్తారు పోలీసు బండికి ఇలా వస్తుంది, ఈ రోడ్డు దాకా వస్తాడు. ఈ రోడ్డు కొంచెం లొకేషన్ ఈ ఏరియా మొత్తం లొకేషన్ కూడా చూపించింది. అప్పుడు మీ యువతల పక్కే రావాలంటే టైం పడుతుంది కదా. ఫస్ట్ అటు పక్క అటు ఆ తర్వాత ఇక్కడికి వస్తాడు. అదే మీ వీడియోలో ఈ టెంట్ కనబడుతుంది అనుకో, రోడ్డు మీద టెంట్లు ఎటు ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి, వెంటనే అక్కడ ఉన్న పోలీసు అని ఈ టెంట్లోకి వస్తాడు. అంటే మేము మనం సేవ్ చేయడానికి తొందరగా కూడా అవడానికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. 10 సెకండ్స్ డిస్ప్లే అనమాట. ఎప్పుడైతే ఇదైంది, ఇది 10 సెకండ్స్ ఓపెన్ అయ్యి కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అక్కడితో మీ మొబైల్లో వర్క్ ఆగిపోతుంది, వెంటనే మాకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు లలిత కుమారి ఉంది కదా, లలిత కుమారి ఇలా దిశ అలాంటి ఇచ్చినట్టు పెండింగ్లో మాకు ఇలా డిస్ప్లే అవుతుంది. వెంటనే మేము దీనికి క్లిక్ చేస్తాం. వీడియోని క్లిక్ చేయగానే ఇలా కేసు డీటెయిల్స్, పేరు లలిత కుమారి, ఆ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ నెంబరు, ఆమె ఏం అడ్రస్ ఇచ్చింది అది, ప్రజెంట్ గూగుల్ లొకేషన్ ప్రకారం ఏ లొకేషన్లో ఉన్నదో ఈ లొకేషన్, ఆల్టర్నేటివ్ నెంబర్స్ మేము లక్ష్మి అనే నెంబర్ ఇంకో నెంబర్ ఇచ్చారు, అంటే ఇంకో 5 నెంబర్లు ఇచ్చారు. ఇది వెంటనే మేమే చేస్తాం. ప్రాబ్లంలో ఫోన్ ఎత్తగలిగిన ప్రాబ్లం అనుకో, ఏ యూటీజింగ్ ఇలాంటి ప్రాబ్లం అనుకో ఎత్తి నన్ను ఇలా ఇబ్బంది పెడతారని చెప్తారు. లేదా ఫోన్ ఎత్తలేని ప్రాబ్లం అనుకో, వెంటనే మేము ఈ లొకేషన్ అడ్రస్ ఇచ్చి పోలీసు వాళ్ళకి పంపుతాం. ఆ పోలీసు వాళ్ళు వచ్చే లోపలే ఈ లక్ష్మీ కుమారికి వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఎందుకంటే దగ్గరలో ఉన్నారనుకో, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పించి వాళ్ళు మీ దగ్గర పంపుతారు. ఇది ఇక్కడ మీ వీడియో ఇక్కడ మాకు కనపడుతుంది అనమాట. మీరు ఏ ఆఫర్లో ఉన్నారు ఏంటి అనేది మేము ఇవన్నీ చూస్తాం. చూసి పోలీసులు వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత మీకు అక్కడే జరిగిన న్యాయం చేస్తారు, లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అది కాకుండా ఈ యాప్లో ట్రాక్ మై ట్రావెల్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏమన్నా ఎక్కడైనా వేరే ఇది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుంటే వేరే చోటకి వెళ్ళారు, లేదా సెలవుగా మీ రిలేటివ్స్ ఇంటికి మీరే ఒక్కలే వెళ్ళారు, రిటర్న్ వచ్చేటప్పుడు మీరు నైట్ అయిపోయింది అలసిపోయి కానీ లేదా టైంపాస్ అయితేనే వీడియో కానీ మొబైల్లో చూస్తున్నారు, మీరు వచ్చే రూట్ మీరు అప్డేట్ చేయరు. అప్పుడు ఏమైంది, ఒకవేళ మీరు వచ్చేటప్పుడు బస్సు కాకుండా ఆర్టీసీ బస్సులు కాకుండా ప్రైవేట్ ట్రావెల్ ఎక్కారు ట్యాక్సీ లాంటి, వాడు ఏం చేస్తాడు, కొంత దూరం వచ్చిన ఉన్న స్టాఫ్ అంటే ఉన్న ప్యాసింజర్ దిగిపోయిన ఒక్కలే ఉన్నారనుకో, వాడు మధ్యలో ఏదైనా రూట్కి డైవర్ట్ చేసాడుకో, వెంటనే ఇది మాకు అలర్ట్ వేస్తుంది. వీళ్ళు విజయవాడ నుంచి ఏలూరు రావాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్కి వెళ్ళిపోయారని వెంటనే మేము పోలీసులు పంపుతాం. ఒక్కొక్కసారి ఏం చెప్తాడు వాడు, మీరు ఒక్కలే ఉంటారు, మీకు నాలెడ్జ్ ఉంటుంది, మీరు ఏం వీడియో ఏం చూడరు, మీరు దారి చూస్తూ ఉంటారు, ఎలర్ట్గా ఉంటారు, మీకు కొంచెం భయం ఉండి ఎలర్ట్గా చూస్తుంటారు. కానీ ఆడ ఏం చేస్తాడు, ఈ రూట్ ఎదురు బ్లాక్ చేశారండి, ఈ రూట్ కానీ ఈ రూట్ని తీసుకెళ్తా అంటాడు. అప్పుడు కూడా మీకు గూగుల్ మ్యాప్ చూపిస్తుంది ఈ రూట్ బ్లాక్ అయి ఉందా లేదా, రూట్ ఎలా ఉంది అనేది. వీడు అయినా సరే గూగుల్ మ్యాప్ కూడా వేరే రూట్ చూపిస్తున్నాడు, ఏంటి వాడేదో మనకి మిస్గైడెన్స్ చూపిస్తున్నాడు అని, అందుకు ఉపయోగపడుతుంది. ఇలా ఉపయోగపడుతుంది. అన్ని కెమెరాలాగే వీడియో రికార్డ్ చేయడమే కాకుండా మోషన్ డిటెక్షన్ అంటే కదలికలుందనుకో ఇమీడియట్గా అది స్నాప్స్ తీయడం, అంటే ఫోటోలు తీయడం, వీడియో రికార్డ్ చేయడం, దాన్ని ఇక్కడికి పంపుతుంది అన్నమాట కమాండ్ కంట్రోల్ రూమ్లో. కమాండ్ కంట్రోల్ రూమ్లో అట్ ద సేమ్ టైం అలారం కూడా పెద్ద అలారం మోగ్గానే అక్కడ ఉన్న సిబ్బంది అలర్ట్ అయ్యి ఆ పోలీస్ స్టేషన్ 2 టౌన్ 1 టౌన్ 3 టౌన్ ఏ స్టేషన్ అయితే ఆ స్టేషన్ SHO గారికి పలానా ఇంట్లో అలారం మోగిందని చెప్పిన వాళ్ళు వెళ్ళి దొంగనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. దొంగనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ద్వారా దొంగతనాన్ని నిరోధించవచ్చు, అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ ఏం లాస్ కాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఎక్విప్మెంట్ ఉంటుందా, ఇది కెమెరా అనమాట. ఇప్పుడు ఇది నెట్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి దీనికి ఏం కావాలి, నెట్ కావాలి కాబట్టి ఇది వైఫై మోడల్ అనమాట. దీంట్లో ఒక సిమ్ కార్డ్ ఉంటుంది, దీని ద్వారా దీనికి మొబైల్ డేటా అనేది వెళ్తుంది. ఈ మొబైల్ డేటా వెళ్ళడం వల్ల ఇక్కడి నుంచి డేటా అనేది కంట్రోల్ రూమ్కి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు మరి పని చేయాలి కదా, అసలైన పర్పస్ ఏంటి, అది వర్కింగ్లో ఉంటేనే మనకి దొంగతనం జరిగిన ప్రివెంట్ చేయొచ్చు. అందువల్ల ఇది బ్యాటరీ అనమాట. 6 అవర్స్ దీంట్లో కరెంట్ లేకపోయినా ఇది దీనికి ఈ వైఫై రోడ్కి రెండింటికి కూడా పవర్ సప్లై వస్తుంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుల్లో ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళ మగవాళ్ళతో చెప్పుకోలేదు కాబట్టి మనతోటి అన్ని ఉమెన్ హాస్పిటల్స్లో లేడీస్ని
దానికి కావాల్సిందే. ఉమెన్ హెల్ప్ డెస్క్లో ఏంటంటే వచ్చిన బాధితులకి అక్కడ కుర్చీలు ఏర్పాటు చేయడం, వాటర్ ఏర్పాటు చేయడం, వాళ్ళు అవైలబుల్గా వాళ్ళ బాధను అంతా చెప్పుకోవడానికి ఈజీగా మంచిగా ట్రీట్ చేయడం అన్నమాట. అందుకని ఉమెన్ హెల్ప్ డెస్క్ దానికి ప్రత్యేకించి పెట్టారు. ఇది SOS యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నాం. మీరు అందరూ ఏర్పాటు చేశాను. రిసర్చ్ చట్టానికి సంబంధించి ఇవి అంటే ప్రభుత్వం మహిళా మిత్ర అంటే మనకి ఏదైనా ఆపద జరిగినప్పుడు ఏ నమ్మకం కన్సల్ట్ చేయాలి, 100 కానీ 112 కానీ సైబర్ నేరాలు ఏంటండి? సైబర్ నేరాలు ఆన్లైన్ కానీ కంప్యూటర్లో మోసాలు కానీ లేకపోతే మార్పింగ్ చేయడం, వెయిటింగ్ చేయడం, ట్రాన్సాక్షన్ చేయడం, మనీ ట్రాన్సాక్షన్స్ అలాంటి ఏది జరిగినా దానికి సంబంధించిన ఏదన్నా ఏమన్నా మీరు ఇబ్బంది పడుతుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పవచ్చు. వాట్సాప్ నెంబర్ ఇది. రాత్రి ఒంటరిగా వెళ్తున్నారు, భయం అనిపిస్తే అలాగే మీకు ఏదన్నా మీ ఊర్లో జరిగింది, మీ పోలీస్ స్టేషన్కి రావాలి అంటే ఇబ్బంది పడుతుంటారు, భయపడమన్నప్పుడు మీకు ప్రత్యేకంగా ఇప్పుడు మహిళా పోలీసు, గ్రామ మహిళా పోలీసు అని, వార్డు మహిళా పోలీసు అని పెట్టారు కదా, వాళ్ళని సంప్రదించి వాళ్ళకి చెప్పిన వాళ్ళు సాల్వ్ చేయడం, లేదా వాళ్ళకి కాకపోతే వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకురావడం చేస్తారు. పోలీస్ స్టేషన్ మహిళా మిత్రాలు కొంతమందిని పెట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ కాకుండా మహిళా పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకంగా ఏమన్నాయి చెప్పండి. రేప్ కేసు ఏదైనా జరిగితే అతను వెంటనే ఉరిశిక్ష చేయడం, 20 రోజుల్లో తీర్పు రావడం, సైబర్ నేరాలు 2 ఏదైనా జరిగితే అతను 2 సంవత్సరాలు జైలు శిక్ష చేయడం, తర్వాత అన్ని కోర్టులో ప్రత్యేకమైనటువంటి కోర్టు ఏర్పాటు చేయడం, తర్వాత వాళ్ళ అత్యాచార కేసులకి జీవితంగా ఫైల్ చేయడం, లైంగిక వేధింపు చేస్తే అతని యొక్క వివరాలను బయటకు దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఏ సందర్భంలో మీరు దిశ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏ కొన్ని ఉన్నాయన్నమాట వాటికి సంబంధించి ఏదైనా జరిగితే అక్కడే మీరు దిశ మహిళా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు. గృహహింస అంటే ఏంటి? కుటుంబంలో శారీరకంగా కానీ, మానసికంగా కానీ, లైంగికంగా కానీ, లేదా డబ్బులు కావాలని కానీ ఏ విధంగా మిమ్మల్ని వేధించినా గృహహింస చట్టం కింద మీరు దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అత్యాచారాలు మహిళల పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, అంటే మైనర్ పిల్లల పట్ల కానీ ఏదైనా లైంగికంగా వేధించినా లేదా అత్యాచారం చేసినా అది వెంటనే మీరు దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. నెక్స్ట్ లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, లవ్ చేయమని వెంటబడి వేధించి వస్తానని, దాడి చేస్తానని భయపెట్టి అక్రమంగా రవాణా చేయడం, బాలికలను భయపడి చెప్పి ఆటలు చెప్పి ఎక్కడ వేరే ప్లేస్ తీసుకెళ్ళిపోయి అమ్మేయడం, లేదా వేరే ఆటలు వ్యభిచారానికి అలా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్రమ వాళ్ళపై లైంగిక చెప్పాను కదా. తర్వాత బాల్య వివాహాలు, 18 సంవత్సరాల లోపున్న బాలబాలి, 18 సంవత్సరాల లోపున్న పిల్లలు కానీ, ఆడపిల్లలకు కానీ, 21 సంవత్సరాలు ఉన్న మగపిల్లలకు కానీ పెళ్లి చేసేస్తారనుకోండి, తల్లిదండ్రులు కానీ లేదా పెంచిన వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి చేసేస్తే వాళ్ళకి ఏంటంటే వెంటనే దిశ మహిళా పోలీస్ స్టేషన్కి తెలియపరచవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే కిడ్నాప్ అపహరణ, మహిళలను మైనర్లు కిడ్నాప్ చేసి లేదా దొంగతనంగా తీసుకెళ్ళిన అలాంటి కేసులో దిశ పోలీస్ స్టేషన్ న్యాయం చేస్తున్నాం. సైబర్ నేరాలు, కంప్యూటరు, ఇంటర్నెట్, మొబైల్ ఇలా బాలను మహిళలను అసభ్యంగా చిత్రీకరించడం, వేధించడం అలాంటివి చేస్తే సైబర్ నేరాలు అన్నమాట. వరకట్న వేధింపులు, మరణాలు. వరకట్న వేధింపులు అంటే పెళ్ళైన తర్వాత భార్యను భర్త కట్నం గురించి వేధించడం, డబ్బు తీసుకురమ్మని వేధించడం, కొట్టడం, పెట్టడం, లేదా దిశ కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా 1 స్టాప్ సెంటర్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇదేంటంటే ఏమైనా బాధిత ఏదైనా ప్రాబ్లమ్కి గురైనటువంటి బాధిత మన మామూలుగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు తనకి ఏదైనా షెల్టర్ ఇమ్మని కానీ లేదా బాధలో ఉన్నానని చెప్పేసి అంటే తను ఏం చేస్తారంటే 1 స్టాప్ సెంటర్కి మరణించి అక్కడ అమ్మాయికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులను పిలిపించి ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత తనకి షెల్టర్ ఇవ్వడం, 2 రోజులు కానీ 3 రోజులు కానీ తనకి అక్కడ షెల్టర్ ఇచ్చి చాలా జాగ్రత్తగా కాపాడడం ఇలాంటివి చేస్తాం అన్నమాట. ఇది 1 స్టాప్ సెంటర్, సఖీ సెంటర్, 1 స్టాప్ సెంటర్. వేధింపులు కానీ
దోపిడీగా చేస్తే ఏ విధంగా రక్షణ మనం ఏ విధంగా రక్షణ పొందాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఇలా ఎవరైనా వచ్చి మీ పేరెంట్స్ లేరు కానీ మనం పిలిచి మీ గురించి కానీ మీ పేరెంట్స్ గురించి కానీ ఏదైనా వివరాలు అడిగారనుకోండి, అప్పుడు మీరు వాళ్ళు అడిగారు కదా అని చెప్పకూడదు. తెలియదనో లేదా వద్దని ఏదైనా ఇదిగో వేసుకోవాలి, మీకు ఐస్ క్రీమ్స్ చాక్లెట్ తినని తీసుకుంటారా వద్దని చెప్పాలి. లేకపోతే ఏదైనా మాట్లాడమని చెప్పినా మాట్లాడొద్దని ఇలాంటివన్నీ మనం చెప్పాలి, అవాయిడ్ చేయాలన్నమాట. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని తాకి ఏదైనా ఇమ్మని అడిగారు అప్పుడు ఏం చేయాలి, మీరు వెంటనే గట్టిగా అరవాలి, గట్టిగా అరిగేసి చేతులతో నెట్టేసి వెంటనే ఆ విషయాలు ఎవరికి చెప్పాలి, మీ పేరెంట్స్కి చెప్పాలి. నేషనల్ హైవే ఎంతవరకు ఉంటుందో మన జిల్లాలో అంతవరకు ఈ వెహికల్స్ ఎన్ని మీరు ఏ ప్లేస్ ఏ జిల్లా కాదు ఏ జిల్లా అయినా హైవేలో ఈ వెహికల్ వస్తాయి కంపల్సరీ 10 కిలోమీటర్ ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో అక్కడ ఇమీడియట్గా ముందు వీళ్ళు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షం ఎవరైతే క్షతగాతులు ఉంటారో దెబ్బలు ఉంటారో వాళ్ళని గెట్ వెహికల్ అంటారు. అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుంది, లీడ్ అయిపోతుంటుంది, ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంట్లో క్షతగాతులు హాస్పిటల్ పంపిస్తారు. ఆ రోడ్డు మీద ట్రావెలింగ్ చాలామంది కార్యక్రమాలు జరుగుతుంటారు కదా, వాళ్ళ యొక్క కార్యక్రమాలకి జరగకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా వీళ్ళు హాస్పిటల్ పంపించిన తర్వాత రోడ్డు అడ్డంగా వెహికల్ లేకుండా ఫస్ట్ తీసి ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తారు. ఇలాగే ప్రజా రవాణాలకు అడ్డు కాకుండా సెకండ్ తర్వాత అది వెహికల్లో రోడ్డుకి అడ్డం పెట్టి తీసి రోడ్డు పట్టాలి, ట్రాఫిక్ క్లియరెన్స్ తీసి పక్కన పెట్టి ఇప్పుడు యాక్సిడెంట్ ఏంటంటే ఆల్రెడీ జర్నీ చేసుకుని వెళ్తుంటాం, యాక్సిడెంట్ పడి ఉంటాడు, ఏం చేస్తావు 100 కాల్ కొట్టేస్తావు. 100 కాల్ అంటే హెడ్ క్వార్టర్స్కి వస్తుంది. హెడ్ క్వార్టర్స్కి వచ్చినప్పుడు ఏ ఏరియా చెప్తావు, ఎక్కడ జరిగింది అన్నది చెప్పేసి నువ్వు వెళ్ళిపోతావు. రోడ్ నెంబర్ 7 అని వీళ్ళకి వస్తుంది మేడం, 7 8 అయితే అలాగా అయినా తెలిసిపోతుంది, మ్యాక్సిమం తెలుసు. ఎంట్రీ వెహికల్ అంటారు. ఈ వెహికల్ పర్పస్ ఏంటయ్యా అంటే ఇందులో ఎవరికైతే దెబ్బలు తగులుతాయో యాక్సిడెంట్లో వాళ్ళందరినీ ఇమీడియట్గా అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఈ గెట్వే వెహికల్లో దెబ్బలు తగిలిన వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తారు. ఫస్ట్ వీళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత రోడ్డు కట్టంగా యాక్సిడెంట్ అయిన వెహికల్ ఉండిపోతాయి కదా, వాళ్ళు ఉండిపోతే ప్రజా రవాణాలు ప్రజా యొక్క కార్యకలాపాలకు విఘాతం కలుగుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆ వెహికల్ని ఏం చేస్తారు, రోడ్డు పక్కకి నెట్టించి ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ కాకుండా కాపాడతారు ఫస్ట్. తర్వాత హైవేలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, హైవేలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా, హైవేలో మీరు సక్రమంగా వెళ్ళిపోవటానికి మీకు మార్గం సుగమనం చేసేవాళ్ళే ఈ రోడ్ సేఫ్టీ వాళ్ళు. అలాగే నైట్ కూడా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంటాయి. కొడుకుని నిద్రపోయి డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. అలా రోడ్డు పక్కన అన్నెసరీగా వెహికల్ ఆపేస్తుంటారు. రోడ్డు పక్కన అన్నెసరీ వెహికల్ ఆపేస్తే అది వెళ్తుందో ఆగుతుందో వీడు తెలియదు, దోలోడికి వీళ్ళు సరాసరి దాన్ని గుర్తాడు, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి అన్నెసరీగా ఆగిన వాళ్ళు కూడా పైన కనబడుతున్నాయా? దీన్ని 207 వజ్ర వెహికల్ అంటారు. 207 అనేది దీని ఇంజిన్ పేరు, వజ్రం అనేది దీని పేరు అనమాట. ఇది ఏంటంటే దీని పర్పస్ వచ్చేసి మెయిన్లీ ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా లేదా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనకారులు నిరసనలు తెలియజేయడం కానీ, ఆందోళన చేపట్టడం కానీ, ఇంకా ప్రభుత్వ వ్యతిరేకమైన అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా సరే ఉన్నప్పుడు అవి వాళ్ళు గుంపులుగా గుంపు కొడతారు, మాబ్ అంటారు. వాళ్ళు గుంపులుగా ఉన్న వాళ్ళని మాబ్ అంటారు. ఆ మాబుని మనం తక్కువ మంది ఉన్నప్పుడు ఆ మాబుని చెదరగొట్టాలంటే చెదరగొట్టగలమా? ఒక 10 మంది ఉంటారు పోలీసులు, వాళ్ళేమో ఒక 5-6 వేలు ఉంటారు. ఎలా చెదరగొడతాం? అంతమందిని కంట్రోల్ చేయగలమా? అప్పుడు ఈ వెహికల్ యూజ్ అవుతుంది అనమాట. ఈ వెహికల్ యూజ్ చేస్తే ఏంటంటే ఆ పైన మీరు చూసారమ్మా ఈ పైన అది గ్యాస్ స్టవ్స్ అంటారు. అందులో ఇంత గ్యాస్ స్మోక్ వచ్చేది బాంబ్స్ ఉంటాయి. ఆ బాంబ్స్ దాంట్లో పెట్టి ఫైర్ చేస్తాం అనమాట. ఫైర్ చేసినప్పుడు ఏంటంటే ఆ మాకు దగ్గర పడి అది ఫైర్ అయ్యి స్మోక్ రిలీజ్ అవుతుంది. దాంట్లో టియర్ గ్యాసెస్ ఉంటాయి. ఒక్కసారి అందరూ మాట్లాడుకుంటా ఉంటే స్టార్ట్ చేద్దాం. సార్ కామ్గా ఉండండి, అందరూ చెప్పమ్మా. మనకి డాగ్స్ వాళ్ళలో 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఎక్స్ప్లోజివ్, ఒకటి ట్రాకర్. ఎక్స్ప్లోజివ్ వాళ్ళు వచ్చేసి బాంబులు పట్టుకునేది, ట్రాకర్ వచ్చేసి దొంగలకి మర్డర్ కేసులు వాటిని క్యాచ్ చేయడం కోసం ట్రాకర్ ఇవన్నీ యూజ్ చేస్తాం. మనకి ఎక్కువగా
జనసమూహం ఉన్న ప్లేసుల్లో తీవ్రవాదులు ఎక్కువగా బాంబులు పెట్టి బ్లాక్ చేయడం వల్ల జన నష్టం జరుగుతుంది. వాటిని నివారించడానికి ఎక్స్ప్లోజివ్ డాగ్స్ని మన పోలీసు తయారు చేసింది. అవి ఏ విధంగా పనిచేస్తాయన్నది మీకు చూపిస్తాం. ఇప్పుడు బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, టెంపుల్స్లో కానీ, ఏదన్నా తీర్థయాత్రల్లో కానీ జనసమూహం ఎక్కువ ఉన్న చోట తీవ్రవాదులు ఏం చేస్తున్నారంటే బ్యాగుల్లో బాంబులు తీసుకొచ్చి జనసమూహం ఎక్కువ ఉన్న చోట పెట్టేసి దూరంగా వెళ్ళి బ్లాక్ చేయడం వల్ల జనాలు చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక 5 బ్యాగులు పెట్టాం. 5 బ్యాగుల్లో ఒక దాంట్లో బాంబు పెట్టాం. ఆ బాంబుని డాగ్ ఎలా పట్టుకుంటుంది అన్నది మీరు చూస్తారు. ఈ డాగ్ రాంబో అండి, ఇది హ్యాండ్లర్ సురేష్ గారు అని, ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. చూడండి ఒకసారి. చూసారా, సెల్యూట్ అంటే నమస్కారం పెట్టి ఇప్పుడు బాంబు పట్టుకోవడానికి నెతకమన్నాం. చూసారా, అది చివరి దాంట్లో ఉన్నట్టుగా పసిగట్టింది. అది ఎంత తీవ్రంగా వాసన చూస్తుందో చూడండి. చూసిన తర్వాత హ్యాండ్లర్కి ఇండికేషన్ ఇస్తుంది. చూడండి, ఈ బ్యాగ్లో దీంట్లో పెట్టాం బాబు. చూసారా, బాంబులు చూసారు కదా బ్యాగ్ లో. ఇదే బాంబు మీరు నుంచాము. ఇంకోటి ఎవరైనా వస్తారండి. ఇప్పుడు ఎలా అంటే గంట బాంబులు అని మీరున్నారా, అలాగే బాంబులు పట్టుకెళ్తాం, క్యారీ చేసుకెళ్ళి బ్లాక్ చేస్తూ ఉంటారు. బొమ్మన బాంబులు అని. అట్లాగే వీళ్ళ 5గురిలో ఒకళ్ళ దగ్గర పెడుతున్నాయి. ఇది డాగ్ ఎలా ఉపయోగిస్తుందో చూస్తాం. హలో, దయచేసి అందరూ అలర్ట్ చేయొద్దు. మళ్ళీ చేయొద్దు. చూడండి, ఒక మనిషి బాంబుని తీసుకొచ్చాడు, పేల్ చేసి అందరినీ కూడా చంపాలని చూస్తున్నాడు. దానికి మాట్లాడద్దు. మన ఐడ్ ఆఫీసర్స్ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. డాగ్ను పంపించి ఎవరి దగ్గర ఉందో పట్టించేయని చెప్పారు. మా డాగ్లు వదులుతున్నాం. చూడండి, డిడి ప్రసాద్ గారు లీసి డాగ్. చూడండి, అది నిశ్చితంగా పర్సెంట్ కంగారు పడతామా. ఎవరిని డాగ్లు ఏం చేయవు. పోలీస్ డాగ్లు మన స్నేహితులు అంటే చెక్ చేస్తుంది. చక్కగా మొత్తం తిరుగుతుంది. 4-5 సార్లు తిరిగి అప్పుడు పట్టుకుంటారు. వెరీ గుడ్. చూసారా, ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయి మనలాగా చెప్తా కుదరదు. అది ఆలోచించుకోవాలి, చూడాలి, వాసన కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మనకు చెప్తుంది. ఓకేనా? ఆ విధంగా మనం పట్టుకుంటాం. ఒక్కోసారి ఏం చేస్తాం అంటే 2 డాగులు కూడా దింపుతాం. ఒకసారి అదేమన్నా తేడా చెప్తున్నాను, ఇంకో డాగ్ కూడా దింపుతాం. అట్లా చేస్తాం. ఓకే, బాంబుని బ్లాక్ చేయడానికి ఉపయోగించేటువంటి కార్డ్ ఎక్స్. కార్డ్ ఎక్స్ అంటాం.
అట్లాగే దీంట్లో ఎక్స్ప్లోజివ్ ఉంటుంది. దీంతో కనెక్ట్ ఇస్తాం. కనెక్ట్ ఇచ్చి దూరం ఉండి బ్లాస్ట్ చేస్తాం. ఓకే బ్యాగ్లో పెడుతుంది. అలాగే మనం ఏదైనా తీసుకెళ్ళినప్పుడు ఒక చోట మన లగేజ్ పెట్టుకోవాలి, వేరే చోటకి సందర్శనత్వం ఇండివిజువల్ వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ క్లాక్ రూమ్స్ లేవు. ఎందుకంటే మన బ్యాగులను దాచుకోవడానికి క్లాక్ రూమ్స్ ఉంటాయి. ఏదో బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడైనా అక్కడ క్లాక్ రూమ్ లేదు. క్లాక్ రూమ్ లేనప్పుడు ఏంటంటే మా పోలీసు వారు మేమేం చేస్తామంటే మా డాగులకే గార్డు చెప్పుకుంటాం. అదే క్లాక్ చేసుకుంటుంది. అదే ఆ బ్యాగ్ అని కాపలా కాస్తుంది. చూడండి ఒకసారి ఎలా కాస్తుందని. ఈయన సపోజ్ ఈయన భయపడకరా, ఇతను దొంగ అనుకుందాం. నవ్వద్దు, తప్పది, తప్పు నవ్వకూడదు. ఇతను బ్యాగ్ ముట్టుకున్నానా? ఇప్పుడు డాగ్ ఏమైనా అన్నదా? పట్టుకో అటెళ్ళు తీసుకెళ్ళిపోయాడు దొంగ. అలా తీసుకెళ్ళకుండా ఇటువానండి. ఇప్పుడు ఈ డాకి ఒక ఆర్డర్ చెప్తాడు హ్యాండర్ గారు. దీని పేరు వేరా హ్యాండర్ సుగుండ్రా గారు అని. ఈ డాకి ఒక కాషన్ చెప్తాడు. అప్పుడు ఎవరిని ముట్టుకోరు ఆ బ్యాగ్ ని. చూడండి ఎలా కాస్తుంది, కాపలా కాస్తుంది. దాన్ని తీసుకురా చూసారా, దగ్గరికి వస్తే అలా ఖర్చు చేస్తుంది. ఎవరన్నా మా వాళ్ళు కూడా ఒక ఆయన తప్ప ఎవరిని కూడా ముట్టుకోరు. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఆయన దాన్ని రిలీజ్ చెప్పాడు. ఇప్పుడు అది తీసుకోడా, ఇప్పుడు ఓవర్ చెప్పాడు కదా, తీసుకొచ్చి ఓకేనా. అలాగే దొంగలు ఉంటారు. దొంగలు వాళ్ళు కూడా మంచి రన్నర్స్ అయ్యి ఉంటారు. మనకి వాళ్ళకి చాలా దూరం వ్యత్యాసం ఉంది. మన పరిగెట్టు పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే మేము డాగులు అడ్వాన్స్ చేసి వదిలి ఆ దొంగలు పట్టేస్తాం. ఇతను దొంగతనం చేసి పట్టుకునే వ్యక్తి. ఇతన్ని మా డాగ్ ఎలా అటాక్ చేసి పట్టుకుంటుందో చూడండి. ఓకే, చూసారా ఎలా పట్టుకుందో. మళ్ళీ ఈ నెల చెప్పాలి వదలదు. ఈ నెల దాన్ని వదలమనే వరకు వదలదు. చూసారా అలా కూడా దొంగలు పడుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా మా డాగ్ వదిలిన తర్వాత నేను చెప్పేదాకా కూడా వదలదు, పట్టుకునే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు దొంగ ఇతను మనం పడతానంటే డాగ్ ఉపయోగిస్తాం. ఎలా ఉంటుంది చూసారా, మళ్ళీ ఈయన దాన్ని ఓవర్ చెప్పే వరకు వదలదనమాట. చూసారా చూసారా అదనమాట. ఉంటుందో చూడండి. ఒక 4-5 పిల్లలు వచ్చి దీన్ని తన్నుకుంటూ దాటినా అది అలాగే ఉంటుంది. అది మా కమాండ్ మీద ఉంటుంది అనమాట. కనుగొండ కదిలిందా? చూసారా చూసారా మళ్ళీరా మళ్ళీ నేను చెప్తారా లెగిస్తా చూడండి. లిజీ ఉట్ చూడమ్మా, డాగ్ ఒబీడియన్స్ అంటే ఆయన చెప్పినట్టుగా డాగ్ వింటది. చూడండి, ఫస్ట్ సెలెక్ట్ చేస్తుంది.
నేను కూర్చోమంటే కూర్చోండి, నిలబడమంటే నిలబడుతున్నాను. ఇది వైట్ చూడు కూర్చోమన్నారా, కూర్చుంది. సమతలంగా ఉండాలి, తల కింద పెట్టి కదలకుండా పక్కకు పడుకోవాలి. తిరగాలి, లెగాలి, పైకి కూర్చోవాలి. చూడు నమస్తే పెట్టాలంట. వెరీ గుడ్. ఒకసారి చూడండి, ఎన్నిసార్లు చెప్తా అన్నిసార్లు ఏం కోరుకోరు. మా డాక్టర్ అందరం కలిసి వీక్షించినందుకు అందరికీ మా డాక్టర్ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అలాగే మీరు కూడా మంచిగా మేమందరం మా ఇన్ఛార్జ్ మా డిఎస్పీ సార్ ఉంటారు ఇక్కడ, వారి ఆధ్వర్యంలో వర్క్ చేస్తుంటాం. ఆయన కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అంతా గుడ్ ఆఫ్టర్నూన్. అన్ని డిపార్ట్మెంట్లు, మా పోలీసులు అనుబంధ డిపార్ట్మెంట్లు అన్ని చూశారు కదా, ఏమైనా ఉపయోగం ఉందా? ఎనీ యూజ్ఫుల్ థింగ్? అట్లాగే మీకు ఇంకా రేపు ఎల్లుండి అప్ టు 31st వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే వ్యక్తిగతంగా పర్సనల్గా రావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చుకోవచ్చు. అందరూ కూడా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ కష్టకాలు ఏంటి, ఆ ఎక్విప్మెంట్ ఏంటి, యానిమల్స్ ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకోండి. తర్వాత ఒక చిన్న మాటేనండి, మనకి చిన్నప్పుడు అందరూ ఒక్కసారేనండి, మనం చాలా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, వాటికి ఎవరు ఏమీ పెట్టరు. మేము చిన్నప్పుడు ఇంట్లో మిగిలిపోయిందంతా ఒక చిన్న గిన్నెలో బయట పెట్టి తినెళ్ళాయి. ఇప్పుడు ఎవరు ఏమీ పెట్టక ఎవరన్నా కుక్క వస్తే ఛాయ్ అని ఒక రాయి కొట్టేసి పంపించేస్తున్నారు. అది కాదు, కొంచెం వాటికి కూడా మూగజీవాలు ఈ ప్లానెట్ మీద అందరికీ బతికే హక్కు ఉంది. మనం అప్పుడే తినేసి బతికేస్తున్నాం, ఎవరికి ఏం పెట్టట్లా. అటు బర్డ్స్కి ఏం లేవు, ఏటికి ఏం లేవు. మనం తినే జాంకాయ మన చెట్టు మీద ఏదైనా కొరికితే దాన్ని కూడా రాయి పెట్టి కొడతాం. అన్నీ మనమే తింటాం, వాటికి ఏం పెట్టట్లే ఎవరు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒక్క డాగ్ని అంత ఫుడ్, మనం మిగిలిపోయిన ఫుడ్ పెడితే అది ఎంత విశ్వాసంగా ఉంటుంది తెలుసా? ఎంత విశ్వాసంగా ఉంటుందంటే విశ్వాసమైన జంతువు. అందుకని బర్డ్స్, యానిమల్స్ కూడా మనం తినే ఫుడ్ కొంచెం పెట్టండి. సమ్మర్లో పైన వాటర్ కొంచెం, గింజలు కొంచెం వేస్తే చాలా బర్డ్స్ బతుకుతాయి. ఎండాకాలం ఏం చేయాలి? పైన వాటర్ను కొంచెం తినే ఒకటి గింజలు వేస్తే బర్డ్స్ బతుకుతాయి. ఇవి మనం మిగిలిపోయిన ఫుడ్ పెడితే చక్కగా తింటాయి. విశ్వాసంగా మనం ఎప్పుడు వచ్చినా పలకరిస్తే మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.